వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఈరోజు దేశవ్యాప్తంగా చాలా కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది, కీలక తీర్పు ఇచ్చింది. ఇందులో ఎస్సీ ఎస్టీ వర్గీకరణను ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేసుకునే వెసులుబాటు కల్పించడం అనేది చాలా కీలక అంశంగా మారింది. దాదాపు 30 ఏళ్లకు పైగా 3 దశాబ్దాలకు పైబడి జూలై 27 నుంచి ప్రారంభమైంది ఎంఆర్పీఎస్ ఉద్యమం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అప్పటి నుంచి కూడా మాదిగ రిజర్వేషన్ కోసం ఉద్యమం సాగుతూనే ఉంది. అందులో ఇది ఒక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు 3 ప్రధాన పార్టీల మధ్య క్రెడిట్ వార్ జరిగింది. ఎవరికి వారు సుప్రీం తీర్పుతో తమ వల్లే సుప్రీం ఇలాంటి తీర్పు ఇచ్చింది, ఎస్సీ వర్గీకరణకు లైన్ క్లియర్ అయిందని చెప్పుకునే ప్రయత్నాలు చేశారు. తమ 30 ఏళ్ల పోరాటం ఫలించిందని మందకృష్ణ మాదిగ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు ఢిల్లీలో ప్రకటించారు. ఇక వర్గీకరణ ప్రక్రియ చేసేంత వరకు తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి నోటిఫికేషన్లు కూడా విడుదల చేయరాదన్నారు ఆయన. అయితే సుప్రీంకోర్టులో కాంగ్రెస్ బలమైన వాదనలు వినిపించడం వల్లే వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చిందంటున్నారు సీఎం రేవంత్. అటు వర్గీకరణ కోసం తాము ముందుగానే ప్రతిపాదనలు చేశామని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ న్యాయమైన డిమాండ్ అనే ఉద్దేశంతో ప్రధాని మోడీ ఎప్పుడో మద్దతిచ్చారని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి కూడా ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో కామెంట్ చేశారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు 3 పార్టీల నేతలు ఏం కామెంట్ చేశారు, ఢిల్లీలో మందకృష్ణ ఏం మాట్లాడారు ఒకసారి విన్నాక డిబేట్లోకి వెళ్దాం. 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నది వర్గీకరణ కోసం. ఈ విజయం కోసమే 30 ఏళ్ల తపనతో కూడిన పోరాటం జరిగింది. ఒక జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం కోసం జరిగిన పోరాటంలో, జాతిని గెలిపించడం కోసం జరిగిన పోరాటంలో ఎంతో మంది ఎంఆర్పీఎస్ నేతలు తమ ప్రాణాలను కోల్పోయారు. వారికి ఈనాటి విజయాన్ని అంకితమిస్తున్నాం. 30 ఏళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తూ వచ్చిన, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, దెబ్బలు తగిలినా, జైలు పాలైనా, నిందలు పడ్డా, ఎన్ని రకాలుగా అవాంతరాలు అడ్డంకులు ఎదురైనా మొక్కవోని దీక్షతో, అకటింత పట్టుదలతో 30 ఏళ్లుగా ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ఎంఆర్పీఎస్ మాదిగ బిడ్డలందరికీ ఈ విజయాన్ని అంకితమిస్తున్నాం. గత ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ మీద కేంద్రానికి, ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేయడానికి అఖిల పక్షాన్ని తీసుకెళ్తామని చెప్పి తీసుకుపోకుండా మాదిగ సోదరులను మోసం చేయడం జరిగింది. కానీ డిసెంబర్ 3, 2023 నాడు ప్రజాప్రభుత్వం బాధ్యత తీసుకున్న తర్వాత తక్షణమే మా ఉప ముఖ్యమంత్రి గారి సూచన మేరకు మాజీ ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుత మంత్రి దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో మా శాసనసభ్యులందరినీ, అడ్వకేట్ జనరల్ ని ఢిల్లీకి సుప్రీంకోర్టుకు పంపించి న్యాయ కోవిధులతోని చర్చించి సుప్రీంకోర్టులో బలమైన వాదనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వినిపించడంతో ఈనాడు సుప్రీంకోర్టు మాదిగ ఉపకులాల వర్గీకరణకు అనుకూలమైన తీర్పునివ్వడం జరిగింది. అందరికంటే ముందు బాగానే నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ అమలు చేసే బాధ్యత మా మిత్రులు, మా మంత్రివర్గ సహచరులు మేమందరం తీసుకుంటాం. ఎస్సీ వర్గీకరణ మీద భారత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా యొక్క హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం, స్వాగతిస్తూ ఉన్నాం. అధ్యక్ష, ఈ యొక్క వర్గీకరణ మీద మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సభానాయకుడిగా కేసీఆర్ గారు 29 నవంబర్ 2014లో ఈ ఎస్సీ వర్గీకరణ వెంటనే చేయాలని ఆనాడు మా సభానాయకుడిగా కేసీఆర్ గారు ఈ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి ఏకగ్రీవంగా ఈ వర్గీకరణ చేపట్టాలని చెప్పిన పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ. తీర్మానం చేయడమే కాదు అధ్యక్ష, ఎస్సీ వర్గీకరణను వెంటనే చేపట్టాలని ఆ తీర్మానం కాపీని స్వయంగా కేసీఆర్ గారే తీసుకొని ఆనాటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకులను, దళిత నాయకులందరినీ వెంట పెట్టుకొని వెళ్ళి ప్రధానమంత్రి గారిని స్వయంగా కలిసి దీని వర్గీకరణ యొక్క ఇంపార్టెన్స్ ను ఆ రోజు కేసీఆర్ గారు ప్రధాని గారికి వివరించడం జరిగింది. నరేంద్ర మోడీ గారు 70 సంవత్సరాలుగా ఎవరు చేయనటువంటి సాహసం నరేంద్ర మోడీ గారు పాటించారు. వారికి అండగా నిలబడ్డారు. హైదరాబాద్ పర్యటనలో కూడా వారు వీరికి అండగా నిలబడుతున్నట్టుగా స్పష్టంగా వారు అక్కడ హామీ చేయడం జరిగింది. అధ్యక్ష, 30 ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఇరుక్కుపోయినటువంటి ఎస్సీ వర్గీకరణ అంశం న్యాయమైనటువంటి పోరాటమని గుర్తించి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. అధ్యక్ష, హైదరాబాద్ పర్యటనలో భాగంగా
ఇందుకోసం పోరాడుతున్న నాయకులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు అధ్యక్ష. ఇందుకు కేంద్ర ప్రభుత్వ పరంగా చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నారు అధ్యక్ష. అదే సమయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా ఎస్సీ ఎస్టీ కుల వర్గీకరణకు అనుకూలంగా చెప్పినటువంటి తీర్పు చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. దానికి సంపూర్ణమైనటువంటి మద్దతు భారతీయ జనతా పార్టీ తెలుపుతుంది అధ్యక్ష. రైట్, చాలా కీలక అంశం ఇది ఎంఆర్పిఎస్ వర్గీకరణ అనేది, ముఖ్యంగా తెలంగాణలో. ఎందుకంటే ఇది మాదిగ సామాజిక వర్గానికి కొంత అడ్వాంటేజ్ అయ్యే అంశం. మాదిగ సామాజిక వర్గం తెలంగాణలోనే చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాదిగ సామాజిక వర్గానికి చాలా అడ్వాంటేజ్. ఈ మాదిగ రిజర్వేషన్ కోసం మాదిగలకు మద్దతుగా చాలా ఏళ్ళ నుంచి కొంతమంది పొలిటికల్గా కావచ్చు, కొంతమంది నాన్ పొలిటికల్ కావచ్చు, రకరకాల వేదికల్లో పోరాటాలు చేస్తూనే వచ్చారు. అలాంటి తెలంగాణలో ఉన్న కీలక నాయకులంతా ఇప్పుడు 10TV స్టూడియోలో ఉన్నారు. మందకృష్ణ గారు మనకు ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు, ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు. ఇక్కడ మన స్టూడియోలో చాలా సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు గారు మనతో పాటు లైవ్లో మనకు అందుబాటులో ఉన్నారు. ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారు ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్గా చేశారు. తెలంగాణ ఎస్సీ కమిషన్కి బీఆర్ఎస్ పార్టీ కీలక నేత, పోలిట్ బ్యూరో సభ్యులుగా కూడా ఉన్నారు. రాములు గారు ఎస్సీ కమిషన్ జాతీయ సభ్యులుగా పనిచేశారు, బీజేపీలో కూడా చాలా కీలకమైన నేత. గజ్జల కాంతం ప్రజా ఉద్యమాలతో పాటు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా కూడా ఉన్నారు గజ్జల కాంతం గారు. ముందుగా మందకృష్ణ మాదిగ తో మనం మాట్లాడదాం. ఢిల్లీ నుంచి ఆయన మనతో జాయిన్ అవుతున్నారు. మందకృష్ణ మాదిగ గారు, మీకు ముందుగా అభినందనలు ఖచ్చితంగా. ఎందుకంటే మీ పోరాటం ద్వారానే, ఎంఆర్పిఎస్ ఉద్యమం ద్వారానే మాదిగ రిజర్వేషన్ అనే ఒక అంశం చాలా విస్తృతంగా జనంలోకి వెళ్ళింది. అన్ని పార్టీలను, అన్ని రాజకీయ నాయకులను కదిలించగలిగారు. 30 ఏళ్ల పోరాటం మీరు ప్రారంభించి జూలై 27, 1994 ప్రారంభించారు ఈ ఉద్యమాన్ని. అంటే సరిగ్గా 30 ఏళ్ళు దాటి 3 రోజులు అవుతుంది. మొత్తానికి మీరు విజయం సాధించారని చెప్పుకోవచ్చు ఈరోజు. ఎందుకంటే ఎన్నికల ముందు ప్రధానమంత్రి మోడీ హైదరాబాద్కు వచ్చి మరి మీ సమక్షంలోనే హామీ ఇచ్చినా కూడా అది రాజకీయ హామీగా చూశారు చాలామంది, ఓట్ల కోసం. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఓట్ల కోసమే దాన్ని చూశారు ఎక్కువ మంది. కానీ ఈరోజు సుప్రీంకోర్టు 7 జడ్జీల్లో 6 సమర్థించడం, రాష్ట్రాలకే అధికారం ఉందని స్పష్టంగా చెప్పడం, రిజర్వేషన్ వర్గీకరణకు లైన్ క్లియర్ అయిందని మనం ఖచ్చితంగా అనుకోవచ్చు. ఏంటి, ఎప్పట్లోగా దీని ఫలాలు మాదిగ జాతికి అందుతాయనుకుంటున్నారు? ముందుగా ఇన్నాళ్ళు సాగించిన మీ ఉద్యమానికి ఇప్పుడు వచ్చిన ఫలితం, దీనిపై మీరు ఏమంటారు, ఎలా స్పందిస్తారు? అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మా పెద్దలు మా ఉద్యమం మొదలు కాకముందు మాదిగలకు ఒక బలమైన గొంతుకగా ఉన్న మా మోత్కుపల్లి నరసింహులు అన్న ఇప్పుడు అక్కడ సమావేశంలో ఉన్నాడు. మేము ఎక్కడున్నా, మేము ఏ స్థాయిలో ఉద్యోగాలు నడిపినా కూడా మాకంతా ఒక పెద్ద దిక్కుగానే మేము పరిగణలోకి తీసుకుంటాం. ఆయన అక్కడ ఉండడం అనేది సంతోషం, స్వాగతిస్తున్నాం. ఇకపోతే వర్గీకరణ అంశం కాడికి వచ్చేటప్పటికి ఇప్పుడు మీరు కూర్చుండ పెట్టిన వాళ్ళందరూ మా మాదిగ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళే. అవును, మాదిగేతర నాయకత్వం ఉంటే కొన్ని కూలంకషంగా చర్చించుకోవడానికి అవకాశం ఉన్నది. కానీ ఇప్పుడు అందరు మా మాదిగలే ఉన్నారు. ఉదాహరణకు మా మోత్కుపల్లి నరసింహులన్న, మా పెద్ద, మా తమ్ముడు శ్రీనివాస్, ఎర్రోళ్ళ శ్రీనివాసు ఇప్పుడు బీఆర్ఎస్లో కీలకమైన నేత, మా తమ్ముడు గజ్జల కాంతం ఎంఆర్పిఎస్లో పనిచేసిన నాయకుడే. అదే సమయంలో రాములన్న మొదటి నుంచి ఎంఆర్పిఎస్ ఉద్యమానికి అండదండలు ఇచ్చాడు. బీజేపీ అయినా కూడా ఎస్సీ కమిషన్ మెంబర్గా తమ వంతు పాత్ర పోషించే ప్రయత్నం చేయబోయాడు. ఇక్కడ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, వర్గీకరణ అంశం మీద ప్రతి రాజకీయ పార్టీ తమకు అనుకూలమైన వాదనలు వినిపించుకోవడం అనేది సహజం. ఎందుకు సహజం అంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలు పెట్టిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు వర్గీకరణకు సపోర్ట్ చేస్తూ తీర్మానంలో పాల్గొన్నాయి. వాళ్ళ చొరవ ఏ మేరకు ఉన్నది, ఏ మేరకు ముందుకెళ్ళింది, వెళ్ళలేదు అనే విషయం తర్వాత మాట్లాడుకుందాం. కానీ అందరూ ఏకాగ్రంగా తీర్మానం చేశారు. మొట్టమొదటి తీర్మానం జరిగే సమయంలో మా మోత్కుపల్లి నరసింహులన్న విరోచితమైన పోరాటం అసెంబ్లీలో చేశాడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు. అప్పుడు మా పిల్లలు బోడిగ శోభ లాంటి వాళ్ళు, మా మేరీ లాంటి వాళ్ళు, కొంతమంది ప్రధాన నాయకత్వం అసెంబ్లీ మీద పోరాటం చేస్తున్న సమయంలో లాఠీచార్జ్ జరిగినప్పుడు మా అన్న గొంతిప్పి అసెంబ్లీలో మొదటి తీర్మానం చేయించాడు. అంటే ఇది క్రెడిట్ అంతా ముందు అసెంబ్లీ తీర్మానం చేయించడంలో మాత్రం మా మోత్కుపల్లి నరసింహులు అన్నకే ఉంటుంది. మా పిల్లలు పోరాటం చేశారు. అట్లా మా ఉద్యమానికి పెద్ద దిక్కుగా. అదే సమయంలో మేము ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత మాకు అందరికి అండదండలు అందించిన వ్యక్తి కూడా మా పెద్దన్నే, మాకు మోత్కుపల్లి నరసింహులన్నే. ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, షెడ్యూల్ కులాల వర్గీకరణకు సంబంధించిన విషయంలో
ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పును మాత్రమే పరిగణలోకి తీసుకుని మాట్లాడుకుందాం. నేను రాజకీయాలకు వెళ్ళట్లేదు ఇప్పుడు. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణను మాదిగ జాతి యావత్తు కోరుకుంటున్నది అంతే. మా వాళ్ళు కాంగ్రెస్ లో ఉన్నా, మా వాళ్ళు బీజేపీలో ఉన్నా, మా వాళ్ళు బీఆర్ఎస్ లో ఉన్నా, మళ్ళీ కమ్యూనిస్ట్ లో ఉన్నా, మార్క్సిస్ట్ లో ఉన్నా, మాదిగ బిడ్డలందరూ రాజకీయాలకు అతీతంగా, దృక్పథాలకు అతీతంగా వర్గీకరణ కోరుకుంటారు. కోరుకునే తమ్ములు అన్నలే అక్కడ ఉన్నారు. ఇక్కడ మాకు భిన్నాభిప్రాయాలు లేవు. ఇవాళ మాకు ఎన్ని పార్టీలు ఉన్నా మాదిగ జాతి ఒక వేడుకల్లాగా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పును చూసుకుంటుంది, ఒక పండుగలాగా భావించుకుంటుంది. మేము మా జాతి 30 ఏళ్ళుగా చేసిన పోరాటానికి ఫలితం వచ్చింది, మా పిల్లల త్యాగాలు వృధా కాలేదు, మా జాతి శ్రమ వృధా కాలేదు, సమాజం ఇచ్చిన మద్దతు వృధా కాలేదని చెప్పి జాతి యావత్తు ఒక సంతోషంలో ఉన్నది. కాబట్టి నేను దాని వరకే పరిమితం కాదలుచుకున్నాను. నేను మందకృష్ణ గారు మేము కూడా పరిణిలో తీసుకోవడానికి ప్రయత్నం ఏం చేస్తున్నామంటే, మందకృష్ణ గారు మేము కూడా అదే, ఎందుకంటే ఇక్కడ మాలా మాదిగా ఇష్యూని దాన్ని రేజ్ చేయడమో అదో మా ఉద్దేశం కాదు. ఖచ్చితంగా మీ పోరాటం ఫలించింది, మీ పోరాటానికి 30 ఏళ్ల తర్వాత ఒక ఫలితం వచ్చింది అనే ఉద్దేశం ఒకటైతే, రెండవది మిమ్మల్ని అడుగుతున్నాను, అది కూడా అంటే మాలల జనరల్గా ఎక్కడైనా ఒక ఉద్యమం జరిగినప్పుడు మనం తెలంగాణ ఉద్యమం కూడా చూసాం. తెలంగాణ కావాలని ఒకరు ఉద్యమిస్తే వద్దని ఒకరు ఉద్యమించిన అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమానికి వ్యతిరేకంగా పెద్దగా ఎప్పుడు ఉద్యమాలు జరగకపోవడం కూడా మీకు కలిసి వచ్చింది అనుకోవాలా? అట్లా కాదు బ్రదర్. ఒకటి ఏంటంటే, మీరు ఉద్యమం ప్రారంభం దశలో ఎంఆర్పిఎస్ వర్గీకరణ కోసం లక్షలాది మందిని రోడ్డెక్కితే వర్గీకరణ అడ్డుకునే వాళ్ళు కూడా రోడ్డెక్కిన సందర్భాలు ఉన్నాయి. మొదట్లో కొంచెం తగ్గింది అది. మా మీద దాడులు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవును, తగ్గడానికి కారణం చెప్తున్నాను నేను. ఒకటి, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి డిమాండ్ రాజకీయ పార్టీలన్నీ సమర్థిస్తున్నాయి. వర్గీకరణను వ్యతిరేకించే మా మాల సోదరుల వైపు ఏ పార్టీ లేదు, నంబర్ 1. రెండోది ఏంటంటే, మాలల్లో ఉండబడే మేధావర్గం చదువుకున్న వాళ్ళలో కూడా ఒక చర్చ జరుగుతున్నది. ఏమిది? ఈ వర్గీకరణ జరగనంత కాలం మన మధ్యలో విభేదాలు ఇట్లనే కొనసాగుతున్నాయి. వర్గీకరణ ఒకసారి అయిపోతే మళ్ళీ కలిసి పని చేసుకోవచ్చు కదా, మళ్ళీ ఉమ్మడి అంశాల మీద పోరాటం చేయవచ్చు కదా అనే అభిప్రాయం కూడా మా మాల మేధావర్గంలో కొంత బలపడ్డట్టుగా నాకు సంకేతాలు ఉన్నాయి. దానివల్లనే అన్యాయం జరిగిన వర్గంగా మేము రోడ్డెక్కి ఇప్పటికీ యుద్ధం చేస్తున్నాము. కానీ వర్గీకరణ అడ్డుకునే వ్యక్తులకు సంబంధించిన వాళ్ళు సంఖ్య తగ్గడానికి కారణం ఏంటంటే, ఈ సమస్య పరిష్కారం త్వరితగతిగా కావాలని చెప్పి కోరుకునే వాళ్ళ సంఖ్య కూడా అక్కడ కూడా ఉన్నది. ఇప్పుడు అదే వర్గీకరణ ఎప్పుడో అయిపోతే మేము ఉమ్మడి అంశాల మీద మాలా మాదిగలం ఉపకులాలు అందరం కలిసి ఎన్నో సమస్యలు పోరాటం చేయడానికి అవకాశం వచ్చేది. దురదృష్టవశాత్తు ఇంతకాలం జరగలేదు, ఇప్పుడు జరగడానికి అవకాశం ఉన్నది. కాబట్టి అన్యాయం జరిగిన వాడు నిరంతరం యుద్ధం చేస్తున్నాడు, వాళ్ళకి అన్యాయం ఎక్కడ జరగలేదు కాబట్టి దీన్ని అడ్డుకునే ప్రయత్నంలో వాళ్ళు కొంత వెనుక అడిగేసి ఎంతో కొంత ఇది సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటున్న వాళ్ళ సంఖ్య అక్కడ పెరిగింది. కాబట్టి ఇగో ఇట్లాంటి ప్రయత్నంలో ముందుకు వెళ్ళలేకపోయాను అనే విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. ఇప్పుడు 2004లో చెప్పండి 2004లో 5 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు లేదని సంతోష్ హెగ్డే గారి జడ్జిమెంట్ ఉన్నది. 5 జడ్జీలు. అప్పుడు వర్గీకరణ రద్దయింది. తర్వాత 2020లో పంజాబ్లో వర్గీకరణ మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తూ అరుణ్ మిశ్రా జడ్జిమెంట్, పెద్దలు అరుణ్ మిశ్రా జడ్జిమెంట్ ఇస్తూ ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నదని చెప్పడం జరిగింది. 2004లో 5 వర్గీకరణ వద్దని చెప్పినట్టు ఉన్నది. 2020లో వర్గీకరణ జరగాల్సిందని చెప్పి 5 చెప్పినట్టున్నది. కాబట్టి 2020లో 5 జడ్జీలు 7 జడ్జీలతో కూడిన ధర్మాసనంతో తీర్పు చెప్పాలని చెప్పి సిఫార్సు చేసింది. ఆ తీర్పు ఇవాళ మనకు సిజే గారి నాయకత్వంలో 7 జడ్జీలు 6 జడ్జీలు ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నది. గత 2004లో వచ్చిన జడ్జిమెంట్ను మేము విభేదిస్తున్నామని చెప్పి దాన్ని రద్దు చేస్తున్నామని చెప్పి తీర్మానం చేశారు, జడ్జిమెంట్ ఇచ్చారు. ఇది ఇప్పుడు జరిగింది. కాబట్టి ఇప్పుడు మేము కోరుతున్నది, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, ఆయన గతంలో ఎస్సీ వర్గీకరణ చేసిన అతను, ఇప్పుడు చట్టం పునరుద్ధరించబడ్డది కూడా ఆయన చేసిన చట్టమే. ఇప్పుడు అవును, ఆయన చేసిన చట్టమే. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి అక్కడున్నాడు కాబట్టి
ఏ నోటిఫికేషన్లు అయినా సరే వర్గీకరణ ఉండే విధంగా చూడాలని, విద్యా సంవత్సరంలో వర్గీకరణ జరిగేటట్టు చూడాలని చెప్పి మేము అక్కడ అప్పీల్ చేస్తాం. అట్లనే ఇక్కడ సోదరులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఓకే, ఎంఆర్పిఎస్ ఉద్యమంలో బహిరంగ సభలో రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో పాల్గొన్నాడు, వర్గీకరణ కావాలని కోరుకున్నాడు. అదే సమయంలో మొన్న సుప్రీంకోర్టులో విచారణ జరిగే సమయానికి అక్కడ మా దామోదర్ రాజనవన్న నాయకత్వంలో మా ఎమ్మెల్యేలు కూడా వచ్చి సుప్రీంకోర్టులో ఒక రోజు కూడా ఉన్నారు. అక్కడ లూద్రా గారిని, సీనియర్ లాయర్ లూద్రా గారిని వర్గీకరణకు అనుకూలంగా వాదించే ప్రయత్నంలో ఆయన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడు తను కూడా వర్గీకరణకు అనుకూలం కాబట్టి ఇప్పుడు నోటిఫికేషన్ వెలువడుతున్న సమయంలో ఎస్సీ వర్గీకరణ వర్తింపజేస్తూ నోటిఫికేషన్ జారీ చేస్తే మా మాదిగ బిడ్డలకు మేలు జరుగుతుందని ఇక్కడ కోరుకుంటున్నాం. ఈ విద్యా సంవత్సరంలో మా బిడ్డలకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. ఇంట్లో తప్పేం లేదు. ఇప్పుడే మా ఎమ్మెల్యేలు, మా మాదిగ సామాజిక వర్గం సంబంధించిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా సోదరులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసినట్టుగా, ఆయన కూడా అసెంబ్లీలో ఖచ్చితంగా ఈ ఉద్యోగ నోటిఫికేషన్లలోనే కూడా వర్గీకరణ జరిగేలాగా మేము ప్రయత్నం చేస్తామని అన్నట్టుగా ఆయన ప్రకటన మేము చూసాము. అందుకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం. మేము గుర్తు చేస్తున్నాం, ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రతి ఒక్కరి పాత్ర అయితే వర్గీకరణకు అనుకూలంగా ఉన్నది. ఎవరెవరి బాధ్యత ఎంత మేరకు స్వీకరించారు, ఎంత మేరకు ఎగ్గొట్టిండ్రు అనే విషయంలో నేను మా కులస్తుల ముందు నేను మాట్లాడలేను. కానీ మా రాజకీయ పార్టీలో ఉండబడే ఇతర వర్గాలకు సంబంధించిన నాయకులు వచ్చినప్పుడు ఎవరెవరు ఏ స్థాయిలో పనిచేసిండ్రు, ఏ స్థాయిలో కొంత వెనుకబడిపోయిండ్రు అనే విషయం వాళ్ళతో నేను విశ్లేషణ చేసుకుంటా. ఇప్పుడు అక్కడ కూర్చున్నదంతా మా కులస్తులు వర్గీకరణ కోరుకుంటుండ్రు. ఇప్పుడు అది జరిగింది. దాన్ని వేగవంతం చేయడం కోసం నేను మాట్లాడతా, మా కులస్తులు, మా పెద్దలు, మా నరసింహనారాయణ మాట్లాడతాడు, మా తమ్ముడు శ్రీనివాస్ మాట్లాడతాడు, మా రాములు మాట్లాడతాడు, మా తమ్ముడు కాంతం కూడా మాట్లాడతాడు అక్కడ. ఎందుకంటే ఉన్న వాళ్ళందరూ జాతి బిడ్డలే కదా. కాబట్టి వర్గీకరణ మేమైతే ఒకటి అనుకుంటున్నాం. ఒకటి, ఇది అమరుల త్యాగ ఫలితం. 2, 30 ఏళ్ళుగా ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకుంటూ నిలబడ్డ కార్యకర్తల విజయం, జాతి బిడ్డల ఉద్యమ విజయం. 3, ఎంఆర్పిఎస్ ఉద్యమానికి సమాజం యావత్తు మద్దతు ఉన్నది. అన్ని వర్గాలకు కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ విజయంలో వాళ్ళ పాత్ర కూడా ఉన్నది. వాళ్ళ కోసం కూడా భవిష్యత్తులో మేము నిర్ణయం తీసుకుంటాం. అంటే మందకృష్ణ గారు, ఇంతవరకు నేను చెప్పగలుగుతాను. మందకృష్ణ గారు, ఈ రిజర్వేషన్ వర్గీకరణ వల్ల కొంత మాల సామాజిక వర్గానికి కొంత నష్టం జరుగుతుందనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. మాల సామాజిక వర్గం నేతలు కూడా ఇమీడియట్ దీని మీద రియాక్ట్ అవ్వడానికి కూడా కొంత వెనుక ముందు ఆలోచిస్తున్న పరిస్థితి. వాళ్ళకు నష్టం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? అది అలాంటిది ఏమి ఉండదా? ఒక విషయం గ్రహించండి. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ లేకపోవడం వల్ల షెడ్యూల్ కులాల్లో ఉండబడే మాదిగలతో పోల్చుకుంటే జనాభాలో 2వ స్థానం ఉండబడే మాల వర్గాలకే విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ ఫలాలు ఎక్కువ వెళ్ళినాయి అనే విషయం కమిషన్లన్నీ నిర్ధారణ చేసినాయి. ఒకటి, నాలాంటి వాళ్ళు పుట్టక ముందు లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు లోకూర్ కమిటీ అది నిర్ధారణ చేసింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 96లో జస్టిస్ రామచంద్రాజ్ కమిషన్ అయితే అది కూడా నిర్ధారణ చేసింది. 2007లో కేంద్ర ప్రభుత్వం యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు గౌరవ్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వేసిన ఉషా మేయర్ కమిషన్ నిర్ధారణ చేసింది. అంటే వర్గీకరణ లేకపోవడం వల్లనే మాదిగలకు అవకాశాలు దక్కలేదు అనే విషయం నిర్ధారణ చేసింది. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 కమిషన్ చెప్పేసినాయి. కానీ వర్గీకరణ అమలు జరిగినప్పుడు మాత్రమే మాదిగలకు మేలు జరుగుతుంది, కానీ మాలలకు అన్యాయం జరగదు. ఎందుకు మేలు జరుగుతుంది? ఇప్పుడు 15% రిజర్వేషన్లో మాకు 1-2% వచ్చింది. మా జనాభా ఎక్కువ ఉన్నా కూడా 1-2% వచ్చింది, కమిషన్ చెప్పినాయి. కానీ వర్గీకరణ జరిగినప్పుడు మా జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు వచ్చినాయి. మా జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు వస్తే వాళ్ళకు వచ్చే నష్టమే ఉన్నది. అంటే ఇంతకాలం మా అవకాశాలు వాళ్ళు దోసుకోవడం వల్ల అదనంగా దోసుకునే అవకాశం పోతుందేమో, కానీ వాళ్ళ అవకాశాలు వాళ్ళ జనాభా పరంగా వస్తాయి కదా, వచ్చినాయి కదా. మాకే మొత్తం దోష పెట్టలేదు కదా వర్గీకరణ. మా వాట మాకు వచ్చింది, వాళ్ళ వాట వాళ్ళకి పోయింది. వర్గీకరణ లేకపోతే అందరు అవకాశాలు వాళ్ళకి లబ్ధి పొందింది అనే కమిషన్ తెప్పేసినాయి. వాళ్ళకు నష్టం లేదు, మాకు అదనపు లాభం లేదు. కాకపోతే మాకు మొన్నటి వరకు అన్యాయం జరిగింది కాబట్టి ఇప్పుడు న్యాయం జరుగుతుంది అంతే. రైట్. మందకృష్ణ గారు, ఫైనల్ క్వశ్చన్ ఇది మీకు. మీరు ఎలాగో రాజకీయ పార్టీల్లో ఎవరికి ఇందులో క్రెడిట్ ఇస్తారు ఏంటి మాట్లాడాలని ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి, ఎందుకంటే క్రెడిట్ వార్ అనేది అయితే ఒకటి ఖచ్చితంగా మొదలైంది. మేమంటే మేమే ఈ రిజర్వేషన్ వర్గీకరణ కారకులం అని చెప్పుకునే ప్రయత్నం అన్ని పార్టీలు చేస్తున్నాయి. ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో 3 ప్రధాన పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అదే వాదన ఎవరికి వారు వినిపించుకున్నాయి. ఆ క్రెడిట్ వార్ అనేది ఎవరికి మీరు ఇస్తారని మీరు చెప్పకపోయినా మీరు మోడీతో సన్నిహితంగా ఉండడం వల్ల మిమ్మల్ని ఒక స్టేజీలో కాంగ్రెస్ నేతలు చాలామంది మందకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ నేత కాదు, ఆయన బీజేపీ నేత అని కూడా కామెంట్ చేశారు.
అలా సన్నిహితంగా ఉండడం వల్లే ఇది ఇలాంటి వాతావరణం క్రియేట్ అయిందని భావిస్తున్నారా మీరేమైనా? ఇప్పుడు అక్కడ ఉండబడే మా అన్న ఉన్నాడు, మా తమ్ముళ్ళు ఉన్నారు, మా రాములన్న కూడా ఉన్నాడు, మా నరసింహలన్న ఉన్నాడు. నేను ఉద్యమ అవసరం రీత్యా, జాతి అవసరం రీత్యా వర్గీకరణ కోసం ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళకు నేను అండగున్నాను, వాళ్ళ ద్వారా న్యాయం జరుగుతుందని ఆశించాను. అంత మేరకు నేను చేసిన పని. కానీ నాకంటూ రాజకీయ లబ్ధి కోసం నేను ఏ పార్టీ కండువా కప్పుకున్నది లేదు, నేను ఏ పార్టీ అవకాశాలు తీసుకున్నది లేదు. ఇది చరిత్ర మా తమ్ములకు తెలుసు, మా అన్నలకు తెలుసు. నంబర్ 1. అట్లా అనుకుంటే నేను ఇప్పుడు గౌరవ నరేంద్ర మోడీ గారికి దగ్గరున్నాను కాబట్టి నేను బీజేపీ అని ఎవరన్నా అనుకుంటే, యూపీఏ గవర్నమెంట్లో నేను దగ్గరున్నది సోనియా గాంధీ గారికే కదా, రాహుల్ గాంధీ గారికే కదా, మన్మోహన్ సింగ్ గారికే కదా. ఎందుకు? ప్రభుత్వం వాళ్ళది ఉన్నది కాబట్టి వాళ్ళ మాటకు నేను విలువనిచ్చాను, వర్గీకరణ జరుగుతుందని ఆశించాను. దురదృష్టవశాత్తు జరగలే. కారణం ఏంది? అక్కడ మాలల ఆధిపత్యం ఎక్కువ ఉండడం వల్ల వర్గీకరణ అడ్డుకునే ప్రయత్నాలు వాళ్ళు చేశారు. మాకు అక్కడ ప్రాధాన్యత లేకపోవడం వల్ల మాకు న్యాయం జరగలేదు. అంతవరకు మేము చూస్తున్నాం. మీరు గమనించండి. అట్లనే తెలంగాణ ఉద్యమం జరిగిన కాలంలో కేసీఆర్ గారు ఉద్యమం చేస్తున్నప్పుడు నేను అండగా నిలబడ్డాను. అప్పుడు చాలా మంది నన్ను టీఆర్ఎస్ అనేటోళ్ళు ఉన్నారు. నేను టీఆర్ఎస్ కాదు కదా, నాకు కండువా కప్పుకోలేదు కదా. అంతేందుకు మీ దృష్టి తీసుకొస్తున్నాను. ఇప్పుడు మా అన్న పెద్దన్న మా నరసింహ అన్న కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేసిన కాలంలో నేను ఆయన కూడా అండగా నిలబడ్డాను. జాతి కోసం నేను అండగా నిలబడ్డాను. నేను టీడీపీ కాదు కదా. అట్లనే ఇప్పుడు వర్గీకరణ చేస్తామని పెద్దలు నరేంద్ర మోడీ గారు ముందుకు వచ్చిండు అనుకోండి, నేను ఆయనకు అండగా నిలబడడం నా బాధ్యతే కదా. నా బాధ్యత తప్పు పడితే మరి 2018లో నేను రాహుల్ గాంధీ గారు నేను వేదికలు పంచుకున్నాం కదా, వర్గీకరణ చేస్తామని ఆయన హామీ ఇస్తే, గద్వాల సభలో రాహుల్ గాంధీ గారితో నేను వేదిక పంచుకున్నాను కదా, వర్గీకరణ చేస్తామని ఆయన హామీ ఇచ్చిండు కదా, చేపిస్తామని హామీ ఇచ్చిండు కదా. 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో మా సోదరులు రేవంత్ రెడ్డి గారికి మల్కాజ్గిరిలో ప్రచారం చేశాను కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నల్గొండలో ప్రచారం చేశాను కదా, భువనగిరిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ప్రచారం చేశాను కదా. వాళ్ళ గెలుపులో నేను నా బాధ్యత నేను తీసుకున్నాను కదా. అప్పుడు కాంగ్రెస్ కాదు కదా. రైట్. మందకృష్ణ గారు చేసి మమ్మల్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కేసీఆర్ గారు అనేవారు మా తెలంగాణ లక్ష్య సాధన కోసం పొంత పురుగునైనా ముద్దాడతానని కేసీఆర్ అనేవాళ్ళు కదా. నేను వర్గీకరణ సాధన కోసం పెడతామంటే భయం, కొడతామంటే ఆశ అన్నట్టుగా ఎవరు న్యాయం చేస్తామన్నా నేను వాళ్ళ పక్షాన్ని నిలబడ్డాను. ఇది మీరు చూశారు. నేనే పార్టీ కాదు, అది మాత్రం మర్చిపోదు. రైట్. మీరు ఇప్పుడు నల్ల కండువాతో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నారు. ఎంఆర్పిఎస్ అంటేనే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. దాని లక్ష్యం ఆల్మోస్ట్ నెరవేరినట్టే. వాట్ నెక్స్ట్ అంటే మందకృష్ణ మాదిగ కండువా ఏం కాబోతుంది నెక్స్ట్ అనేది ఫైనల్ గా చెప్పండి. ఈ ఒంటి మీద కండువా మారుతుంది, ఇంకేదో కండువ వస్తుందని ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. అంటే మీ లక్ష్యం సాకారం అయింది కదా, ఇంకా వాట్ నెక్స్ట్ తర్వాత జాతి ప్రయోజనాలతో పాటు ఏనండి మా జాతి ప్రయోజనాలతో పాటు సమాజంలో పీడిత వర్గాల ప్రయోజనాల కోసం ఎప్పుడు స్వతంత్ర గొంతుగానే ఉండడానికే నేను ప్రయత్నం చేస్తాను. అది రాజకీయాలు చేసినా ఉద్యమాలు చేసినా స్వతంత్ర గొంతుకగా ఉంటే మా బిడ్డలకు మేలు జరుగుతుంది, సమాజానికి మేలు జరుగుతుంది. నన్ను అట్లనే చూస్తారు. నా ఒంటి మీద మరో కండువా చూస్తారని ఎవరు అనుకోవద్దు. అనుకున్నా అది కరెక్ట్ కాదు. రైట్. థ్యాంక్ యూ మందకృష్ణ గారు. చాలా ఒక్క నిమిషం మీతో మోతుపల్లి గారు మాట్లాడతారట. ఒక్క నిమిషం మాట్లాడండి మోతుపల్లి గారు. తమ్ముడు కృష్ణ, మనము ఉద్యమం మొదలుపెట్టే మొదటి రోజే అనుకో మనిద్దరం కూడా కలిసి ఈ జాతికి ఒక నాయకుడు కావాలి, మీరు ముందుండి నడవాలి, నీకు నా సంపూర్ణమైన మద్దతు, నేను పార్టీలో ఉన్నా లేకపోయినా నీకు నా మద్దతు, ఈ యొక్క జనాన్ని నడిపించే దాంట్లో నా తమ్ముడిగా ముందుకు సాగాలని చెప్పినా ఆ రకంగా సాగటానికి నువ్వు చేసినటువంటి కృషి అభినందనీయం తమ్ముడు. ఇవాళ ఒక చరిత్రకారుడిగా నువ్వు మిగలడమే కాక నీతో పాటు మరి మోతుకుపల్లి నరసింహులుగా ఇంతకుముందు మీరు చెప్పారు తమ్ముడు. నేను ఎన్నో రకాలుగా నా తమ్ముడిగా నేను ఆశీర్వదించాను, నేను ముందున్నాను. ఇవాళ ఈ యొక్క కార్యక్రమ దిగ్విజయం కావటానికి ఇవాళ మన ఎంఆర్పిఎస్ అదేవిధంగా మన మాదిగ జాతి మొత్తానికి ఇవాళ క్రెడిట్ దక్కింది. ఏదేమైనా తమ్ముడు నీ కృషి ఫలించింది, మన కృషి ఫలించింది, మనందరి కృషి ఫలించి ఇక్కడ కూర్చున్న తమ్ముళ్ళందరి కృషి. ఆనాడు మనం పెద్దవాళ్ళమై ఉండొచ్చు, ఇవాళ తమ్ముళ్ళు అయి ఉండొచ్చు. ఇవాళ అందరి హృదయాల్లో మన జాతికి మేలు జరిగింది. నీవు చేసినటువంటి కృషి అది ఎవడు చేయలేడు, అంత ఓపిక కూడా ఎవడికి లేదు.
కానీ మనం చేశాం, మన ఇద్దరం కృషి ఇవాళ ఫలించింది అనేటువంటిది నా మనసులో ఉన్నది. హృదయపూర్వకంగా నా తమ్ముడిగా నేను ఎప్పుడూ ఆశీర్వదించినా, మళ్ళొకసారి నేను ఆశీర్వదిస్తున్నా. నువ్వు జైల్లో ఉంటే కూడా నేను ఓపెన్గా అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎవడు మాట్లాడపోయిన టైంలో నా తమ్ముడు జైల్లో ఉండటం అన్యాయం అని చెప్పి గొంతెత్తి మాట్లాడి ఒక రోజంతా పోలీస్ స్టేషన్లో ఉన్న విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. దేని కొరకు అంటే జాతి కొరకు. తమ్ముడు జాతి కోసం జైలుకు పోయాడు కాబట్టి అన్నగా నా ధర్మాన్ని నేను నిర్వహించేటువంటి పరిస్థితి కలిగింది. ఇవాళ అటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ఏదేమైనా నరేంద్ర మోడీ గారు, కిషన్ రెడ్డి గారు వాళ్ళు చేసిన కృషిని కూడా ఇక్కడ మనం అభినందించక తప్పదు. ఒక ప్రధానమంత్రి స్వయంగా ఒక కుల మీటింగ్కు రావటం అంటే అది మామూలు విషయం కాదు, అది ఎవరు చేయలేదు. కానీ ఇవాళ వాళ్ళ సహకారంతోనే ఇవాళ వాళ్ళు కూడా వాళ్ళ నిర్ణయాన్ని సుప్రీంకోర్టుకు చెప్పారు. మేము అనుకూలంగా ఉన్నామనే మాట వాళ్ళు చెప్పడం వల్లనే ఇవన్నీ సాధ్యమైనవి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అనేది చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఈ నిర్ణయాన్ని ముఖ్యంగా ప్రతి పేదవాడి గుండెల్లో లిఖించబడేటువంటి నిర్ణయం ఇది. కాబట్టి ఇది ఎవరో రాజకీయాలు మాట్లాడవలసిన అవసరం లేదు. రాజకీయాల కోసం కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, కానీ అయినా జాతికి జరిగిన ఉద్యమంలో ఎక్కడెక్కడ అన్యాయం జరిగిందో చెప్తూనే వస్తున్నాను నేను. ఇవాళ మనం రాజకీయాలు అవసరం లేదు, మన జాతి ముఖ్యం. ఈ జాతి కోసం మనం ఉండొచ్చు రాజకీయ పార్టీలలో ఉన్నా కూడా మన జాతిలో కూడా ఐకమత్యంగా ఉండి పనిచేసుకునేది అన్ని కులాల్లో ఉంది. అది వాళ్ళ రెడ్డి క్యాస్ట్ ఉందనుకోండి, వాళ్ళు ఏ కులంలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా అందరు కలిసి పనిచేసుకుంటారు. వాళ్ళు ఈ వర్గాల్లో కూడా ఆ రకమైన చైతన్యం రావాలి, ఈ జాతి కోసం నిలబడాలి. 70 ఏళ్ళు వచ్చినాయి తమ్ముడు. జాతి నిర్వీర్యమైపోతున్న సమయంలో నిరాశ, మొన్న పార్లమెంట్లో కూడా ఒక సీటు మనకు రాలే. మన జాతికి 80 లక్షల మంది ఉన్నా, మన జాతికి మొన్న అసెంబ్లీలో కూడా సీట్లు లేవు. 5 సీట్లు ఉన్నాయి మాదిగలకు. మెజారిటీ పాపులేషన్ ఉన్న ఓట్ల కోసమే వాడుకుంటారు. అటువంటి పరిస్థితుల్లో ఇవిలా నిర్వీర్యమై నిరాశ నిస్పృహ నాకే ఉంది. అసలు ఏం చేయాలి? ఏం 70కి వచ్చింది కానీ సమస్యలు పరిష్కారం అయితే లేవు, రాజకీయంగా తొక్కేస్తున్నారు. ఈ పరిస్థితులలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటు మనకు వాస్తవంగా చెప్పాలంటే జీవి గంజి అంటారు కదా, జీవి గంజి పోసినట్టు అయింది. ఈ జీవి గంజి వల్ల మళ్ళొకసారి ఉత్తేజాన్ని పెంచుకొని అన్ని రంగాల్లో చదువు లేకపోవడం వల్లనే కదా ఈ నష్టం జరిగింది. మాల క్యాస్ట్ వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళకి వచ్చిన అవకాశాలు, దాంట్లో తప్పేం లేదు. కానీ ఈ జాతిలో చదువు ఆ కాలంలో లేదు. అన్ని రంగాల్లో కూడా మనం వెనుకబడిపోయినాం. కాబట్టి సమన్యాయం కోసం అని చెప్పి సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం ఒక చరిత్రాత్మకమైంది. అయినప్పటికీ ఇవాళ దీనికి తోడుగా కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించడం అనేది అభినందనీయం. దానిని కృషిని అన్నగా నిన్ను అభినందిస్తున్నాం. మళ్ళొకసారి జాతి మొత్తం కూడా నిన్ను అభినందించాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తాం. రైట్ మందకృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మాతో జైల్లో అయ్యారు. మీ 3 దశాబ్దాల ఉద్యమం మామూలు విషయం కాదు, సాగించారు. అంతిమంగా ఫలితం కూడా సాధించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మందకృష్ణ గారు. మోతుపల్లి గారు, మీరే చెప్పాలి. మిమ్మల్ని కూడా ఒక మాదిగ సామాజిక వర్గ సంక్షేమం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసం, వాళ్ళ కష్ట నష్టాల కోసం ఏ పార్టీలో ఉన్నా, ఏ హోదాలో ఉన్నా మీరు పనిచేసిన వ్యక్తిగా మిమ్మల్ని ఇక్కడికి మేము పిలిచాం. ఏంటి అంటే ఇక్కడ ఈ 3 ప్రధాన పార్టీల నాయకులు ఉన్నారు. మీరు పార్టీల గురించి మాట్లాడినా మాట్లాడకపోయినా ఏ నిర్ణయం అయినా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అది రాజకీయాలతోనే ముడిపడి ఉంటుంది. అంతే కదా. ఎవరికి క్రెడిట్ వార్ అనేది 3 పార్టీలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఎవరికి ఇస్తారు మీరు? పార్టీలా? పార్టీలే 3 పార్టీలు తీసుకుంటున్నాయి. ఇప్పుడు మనం విన్నాం కూడా, అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా మీకు వినిపించాను. అది కాదు, నేను ఇక్కడున్న తమ్ముళ్ళందరినీ ఒక అన్నగా మాట్లాడమంటే మాట్లాడతా. పార్టీల గురించే చెప్పండి, వ్యక్తుల గురించి అంటే కదా కదా వాళ్ళు కూడా ఇబ్బంది పడవద్దు. ఓకే, నేను అనేది ఏంటంటే మోతుపల్లి గారు, మీరు దయచేసి పార్టీల విషయం తీసుకుంటే వాళ్ళను తర్వాత పెద్ద మనిషి మా జాతికి మందకృష్ణ అన్న కన్నా ముందటి నుండి ఆయన ఈ జాతి కోసం నిస్వార్థంగా అస్సలు ఏది ఆశించకుండా ఆయన పార్టీని కూడా లెక్క వేయకుండా ఇండిపెండెంట్గా గెలిచిన చరిత్ర మాదిగ జాతులు ఆయన ఒక్కనికే ఉన్నది, ఎవరికి లేదు. పార్టీల మీద ఆధారపడి బతికినటువంటి చరిత్ర ఆయనకు లేదు. కాబట్టి వాళ్ళను ఆ చరిత్రలోనే ఉండనియండి. ఈ పార్టీల విషయంలో డిస్కషన్ వద్దు. సరే, ఈ విషయంలో మందకృష్ణ గారికి మీకు మొదటి స్థానం ఇందులో వస్తాయి. ఈ వర్గీకరణ విషయంలో తర్వాత ఎవరికి ఇస్తారు? పోనీ
దీని విజయం ఎవరిది అంటారు? ఏ విజయమా? యావత్ జాతి విజయం ఉంటుంది. జాతి వాళ్ళిద్దరి మొత్తాన్ని. తర్వాత యావత్ జాతిది. జాతి మొత్తాన్ని ఇది ఎవరిదో ఒకరిదే అనుకునేది కాదు. కాకపోతే యుద్ధం చేయాలి కాబట్టి యుద్ధం తమ్ముడితో అన్న చేయించాడు. అంతే. తమ్ముడు ఎవరు? మందకృష్ణ. చేయించింది ఎవరు? మోత్కుపల్లి. ఎన్నుకున్నది ఎవరు అంటే మోత్కుపల్లి. అసెంబ్లీ రిజల్యూషన్ పాస్ చేసిన నేనే, ఆపదొచ్చినప్పుడు నిలబడ్డది కూడా నేనే. అధికార పార్టీలో ఉన్నట్లే చేసిన, ప్రతిపక్ష పార్టీలో ఉన్న. ఎందుకంటే జాతి మొత్తం కూడా పేదరికంతో అల్లల్లాడుతూ ఉంటే మనం ఒకరం బాగుపడితే నీతికి నిజాయితీకి మారు పేరుగా మాదిగ జాతిలో ఒకటి బతికిండని దాని మీద బతుకుతున్నాను నేను రాజకీయాల్లో, అది కూడా చెప్తున్నాను. కాబట్టి నాకున్న క్రెడిబిలిటీని నా జాతి కోసం ఉపయోగించాలనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం. దీంట్లో ఖచ్చితంగా ఒక మాటలో చెప్పాలంటే ఎంతోమంది మాదిగ బిడ్డలు చనిపోయారు, ఎంతోమంది త్యాగాలు చేశారు. గత 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ చేస్తున్నటువంటి పోరాటం, ఆ పోరాటం వెనుక 100% నేను నిలబడి సపోర్ట్గా ఉన్నాను. కాబట్టి అలా ఇది వచ్చిన దానికి నాకు 70 సంవత్సరాల వయసు నిండింది, నా జాతికి ఎక్కడ మేలు జరుగుతలేదనే బాధ ఉంది. దీనివల్ల నా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు ఈ చరిత్రాత్మకమైన నిర్ణయం వల్ల చనిపోతున్న ఒక మనిషికి జీవిగంజి పోస్తే ఒక్కోసారి లేచిన పడతారు చూడు, అట్లా నా జాతికి ఇలా జీవిగంజి పోసినటువంటి అవకాశం సుప్రీంకోర్టు ఇచ్చింది. చంద్రచూడ్ గారు కానీ ఆ బెంచ్ మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎవరు సహకరించలేదండి, రాజకీయాలు చేసుకుందాం రేపటి నుంచి, అది వేరే విషయం. కానీ సహకరించినటువంటి వాళ్ళకు కూడా మనం ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే పవర్లో వాళ్ళు ఉన్నారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు చేసిన సహాయాన్ని కూడా మనం మర్చిపోవద్దు. కాబట్టి వాళ్ళు చేసినటువంటి దానికి కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. రైట్. ఒక్క పాయింట్, విద్యా ఉద్యోగ అవకాశాల్లో ఖచ్చితంగా ఇవి అమలు కాబోతున్నాయి, అందులో ఎలాంటి అనుమానం లేదు. మీరు ఇంతసేపు మాట్లాడింది రాజకీయంగా, అంటే ఎంపీ పదవులు రాలేదు, ఎమ్మెల్యే రాలేదు, ఇవన్నీ మాట్లాడారు కాబట్టి అవి చాలా రాజకీయంలో వచ్చే అవకాశం ఉందా ఇది రిజర్వేషన్ వర్గీకరణ అనేది? ఇప్పుడు ఒక విషయం చెప్తా ఉన్నా, అసలు మా జాతికి లేవనిచ్చిన వాడెవడు? అసలు లేవడానికే వీళ్ళ కాళ్ళు చేతులు పడిపోయి ఉన్నాం మేము. ఈ కాళ్ళు చేతులు పడిపోయిన వాడికి లేవనిచ్చింది 83లో ఎన్టీ రామారావు గారు. మాదిగ జాతి ఒకటి ఉందని లేపి నిలబెట్టినటువంటి పార్టీ అనుకో, నాయకుడు అనుకో, రాజకీయంగా పక్కన పెడితే ఇవాళ మోత్కుపల్లి నరసింహరావు కూర్చున్నాడంటే ఎన్టీ రామారావు గారు, మహేంద్రనాథ్ కూర్చున్నాడంటే ఎన్టీ రామారావు గారు, ఎంతోమంది పార్లమెంట్స్ అదే తర్వాత. అయితే ఇట్లా మాదిగ జాతి చదువుకున్న వాళ్ళకి, కులం ఏదైనా మాదిగ జాతికి ముఖ్యంగా చదువుకున్న వాడికే టికెట్ ఇచ్చినటువంటి మహానుభావుడు. అప్పటిదాకా మా వాళ్ళు మాదిగ ఎమ్మెల్యే ఎవడని ఉండంటే లెక్క చూస్తే కూడా ఎవడు కనబడేటోళ్ళు గారు. అది కూడా చదువుకోని వాళ్ళను, బైకాడ జీతం ఉన్న వాళ్ళని తెచ్చిపెట్టేవాళ్ళు. ఎన్టీ రామారావు గారు వచ్చినాక చదువుకున్న వాడికి టికెట్ ఇచ్చారు. ఇవాళ అన్ని పార్టీలు అదే పని చేస్తున్నాయి. ఇదే కంటిన్యూ అడుగుతుంది, ఎందుకంటే మాదిగల సంఖ్యనే ఎక్కువ కదా తెలంగాణలో, అయినా ఎందుకు అన్యాయం జరిగింది? అదే కదా, ఇది మానసిక వైకల్యం పార్టీలది, అన్ని రాజకీయ పార్టీలది. ఒక పార్టీ అంటే అదే ఒక ఎన్టీ రామారావే దీన్ని గుర్చింది, అరుంధతీయులకే పెద్ద పీట అని చెప్పి మాలలతో సమానంగా సీట్లు ఇచ్చి గౌరవించినటువంటి ఏకైక నాయకుడు. దాన్ని కంటిన్యూ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఏదో పార్టీ ఇప్పుడు తెలుగుదేశం అయితే ఇక్కడ లేదు కదా, చంద్రబాబు అయితే లేడు కదా. ఒక్క మాటలో చెప్పాలంటే మనం నిజాయితీగా ఇప్పుడు దాకా ఏం చెప్పాను నేను, కేంద్ర ప్రభుత్వం సాయం చేసిందని చెప్పారు లీడర్గా. అదే రకంగా ఇప్పుడు ఇంకో మాట కూడా ముందుకెళ్ళి ఏం చెప్తున్నా అంటే, 2000 నుంచి 2004 వరకు రిజర్వేషన్ అమలు చేసినటువంటి క్రెడిట్ ఎవరికన్నా పోద్దంటే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు మొదలుపెట్టినటువంటి చట్టమే ఇవాళ సుప్రీంకోర్టు ఆమోదించింది. కాబట్టి చంద్రబాబు నాయుడు కృతజ్ఞత చెప్పాల్సింది. చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈక్వల్గా ఆయనను గౌరవించాల్సిన అవసరం ఉంది. మాదిగ జాతి మర్చిపోవద్దు. ఆయన ఒక మాట చెప్తాను, ఎన్టీ రామారావుని మర్చిపోవద్దు, చంద్రబాబు నాయుడు గారిని మర్చిపోవద్దు. ఎవరైతే ఈ జాతులు, ఇప్పుడు నీకు ఒక మాట చెప్తా, అరే మా కులం ఒకటి ఉన్నది, వీళ్ళని గౌరవించాలి, వీళ్ళని పైకి తేవాలని చెప్పిన నాయకుడే లేడండి వాళ్ళ తర్వాత, వినరా? కాబట్టి మేము ఏ స్థాయిలో ఉన్నట్టు, ఈ రాష్ట్రంలో ఉన్నట్టా లేనట్ట మాకు అర్థం కాదు. కాబట్టి వాళ్ళ మాదిగ జాతిని
మనుషులుగా గుర్తించింది ఎన్టీఆర్, కొనసాగించింది చంద్రబాబు నాయుడు గారు, తర్వాత చట్టం తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు, అమలు చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత 2004 తర్వాత కారణాలు ఏమైనా గవర్నమెంట్ మారింది, రిజర్వేషన్ కొట్టేశారు. ఏమే దాని ఫలితంగా 20 సంవత్సరాలు నష్టపోయిన. ఇట్లా స్వతంత్రం రాకముందు 83 వరకు నష్టపోయినాం. ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో స్వతంత్ర ఫలాలు మాకు అందనే లేదు. ఓకే, ఇప్పుడు అందుతాయని ఒక నిమిషం చేసిందా? అందనమే లేదు. అందించిన వాళ్ళు వాళ్ళు ఇద్దరే. ఓకే, వాళ్ళకి ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా, కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. ఎన్టీ రామారావు గారికి అయితే నేను శిష్యుడిని. అవును, వినరా, ఉన్నమాట చెప్తాను, నేను పార్టీ ఏదైనా కానీ. అవును, అంతే కదా. అయితే ఇష్యూ ఏమిటంటే ఇక్కడ మనకు కావాల్సింది మన జాతికి ఎవరు మేలు చేస్తే వాళ్ళని గౌరవిస్తే మనకు మంచిది. ఓకే, కాబట్టి నేను ఏమంటా అంటే పాలిటిక్స్ ఇప్పుడు మాకు విద్య ఉద్యోగాల్లో మాకు చదువు లేకపోవడం వల్ల మాకు ఉద్యోగాలు రాలేదు. మరి చదువు ఎందుకు రాలేదు అంటే మమ్మల్ని ఆ విధంగా ఎంకరేజ్ చేసిన వాళ్ళు లేరు. విన్నారా, ఎంకరేజ్ చేసిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు చూడండి, ఇప్పుడు మా కులంలో ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ ఇద్దరు ముగ్గురు ఉంటే కూడా వాళ్ళకి ఇక్కడ అవకాశమే లేదు. వాళ్ళు ఎక్కడో ఉన్నారు, వాళ్ళ పోస్టింగ్సే లేవు. ఇప్పుడు ఇక్కడ ఎట్లుంటుంది అంటే పవర్ తమే, అంతే అంతే, పవర్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు యూజ్ చేస్తారు. దానివల్ల వాళ్ళు బలా నేను మాది ఎక్కువ వస్తుంది అయినా 90-91 అనుకుంటాను ఇండిపెండెంట్ ఉన్నా, నేను ఇండిపెండెంట్ గెలిచానే. మాల కులస్తులు 15 మందిని 20 మందిని ఊచకొత కోసి మూటలు కట్టి కాలువలు పడేస్తే అసెంబ్లీలో ఎన్ జనార్దన్ చీఫ్ మినిస్టర్ ఇండిపెండెంట్గా నేనున్నా, ఆమెను నిరాహార దీక్ష చేశాను. నేను 7 రోజులు చేశా, నీళ్లు కూడా ముట్టుకోలే నా మాల సోదరుల గురించి. నా కులం లేదు, ఇష్యూ ముఖ్యం. ఏ జాతికి అన్యాయం జరిగితే దాని పట్ల నిలబడేది నాకు అలవాటు ఉంది. ఆ రకంగా నిలబడి ఆ ఇష్యూ మీద పోరాటం చేసినప్పుడు కత్తి పద్మారావు ముందరికి వచ్చి ఆ కాలంలో సమస్యను పరిష్కారం చేసినాం. నేను ఎందుకంటున్నానంటే ఇప్పటికి కూడా మాల సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇది మీకు పోయేది ఏమి లేదు. ఇప్పటికైనా సరే మీకు అవకాశం ఉంది, మీరు పొందారు, దాన్ని కూడా జెల్సీగా ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అందరూ చదువుకున్నారు, అన్ని కులాలు చదువుకున్నారు, ఉపకులాలు మనకంటే ఉపకులాలకు ఏమీ లేదు. మరి వాళ్ళని కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది కదా. దీనివల్ల వాళ్ళకు కూడా న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందరికీ సమన్యాయం జరిగేటువంటి ఈ జడ్జిమెంట్ను గౌరవించాలి. మాదిగలు అందరం కలిసి సమైక్య పోరాటం ద్వారా మన జాతులకు అన్యాయం జరిగితే నిలబడాల్సిన అవసరం ఉంది, పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మనకు అన్టచబిలిటీ పెద్ద ఈ దేశంలో ఒక రోగం. అంబేద్కర్ మహనీయుడు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని పుచ్చుకొని కూర్చోగలిగినాం. లేకపోతే మమ్మల్ని ఎవడు కూర్చొని ఇస్తాడు సార్? అసలు రిజర్వేషన్ లేకపోతే మాకు అంగిలాగే లేదు. వినరా, ఆ పెట్టింది ఎవరు? అంబేద్కర్ ఇచ్చినటువంటి అవకాశం. దాన్ని కనీసం అమలు చేసే శక్తి, నైతిక శక్తి లేనట్టు లీడర్లు ఈ దేశంలో, తెలంగాణలో, ఆంధ్రలో ఆ కాలంలో ఉన్నారు. కానీ అటువంటి నాయకులు ఉండటం వల్ల మేము నష్టపోయినాం సార్. అసలు ఒక్క రోజు పెన్ను పేపర్ తీసుకొని ఎవరికి ఏది ఇవ్వాలి అనేది ఆలోచించగలిగిన నాయకత్వాలే లేవు ఇక్కడ. ఎంత అన్యాయం సార్ అది. ఇప్పుడు ఎదగడానికి అవకాశం లీడర్లకే లేదు, ఇక మేము ఎక్కడ ఎదుగుతాం సార్? ఇప్పుడు ఈ రిజర్వేషన్ ఈ రిజర్వేషన్ వల్ల ఖచ్చితంగా నా జాతి బాగుపడుతుంది, రైట్, అందరితో సమానంగా ఉంటుంది. రాజ్యాధికారంలో భాగస్వామ్యం కోసం కొట్లాడాల్సిన అవసరం ఉంది. నేను ఆల్రెడీ మొదలుపెట్టినా. ఖచ్చితంగా మన పార్లమెంట్లో కూడా నా జాతికి ఒక సీట్ రాలేదు, అసెంబ్లీలో కూడా నా జాతికి ఒక సీట్ రాలేదు. నేను కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన, కాంగ్రెస్ నాయకత్వాన్ని బలపరిచిన, కానీ మాకు రాలేదు. బాధతో ఉన్నాం. ఇవాళ జడ్జిమెంట్ వచ్చినాక సంతోషంగా మాట్లాడగలుగుతాను. నా నోట్ల నుంచి మాటే లేదు నాకు. ఎవరికి రావాలి? నా తమ్మునికి రావాలి, లేకపోతే ఇంకో తమ్మునికి రావాలి, ఎవరికో రావాలి కదా. 70 ఏళ్ళు అయినాయండి, నిరాశ నిస్పృహతో సస్తాను అనుకున్నా నేను. ఈ జడ్జిమెంట్తో నాకు ప్రాణవాయువు పోసినట్టు మళ్ళీ లేచి వచ్చినంత పరిస్థితి అయింది. నీ దయ వల్ల టీవీలో మాట్లాడు. రైట్, థ్యాంక్ యూ మోత్కుపల్లి గారు. మొత్తానికి మీరు చేసిన పోరాటం అయితే ఫలించింది. దీనివల్ల ఫలితాలు కూడా ఖచ్చితంగా మాదిగలకు అనుకూలంగా రావాలని మేము కూడా భావిస్తున్నాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అయితే వచ్చేసింది. మాదిగ రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను రాష్ట్రాలకు అధికారాలు ఇస్తూ, అయితే రాష్ట్రాలు ఎప్పటి నుంచి వీటిని అమల్లోకి తేబోతున్నాయి, ఎలాంటి అంచనా ఉంది? మోత్కుపల్లి గారు మనతో ఉన్నారు, కంటిన్యూ అవుతున్నారు. అంటే రాష్ట్రాలు అమలు చేస్తేనే అమల్లోకి వస్తాయి. రాష్ట్రాలు అమలు చేసుకోవడానికి సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇచ్చేసింది. కాబట్టి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది ఇది అనేది ఒకటి చర్చ. ఇప్పుడు ఒక సీనియర్ నాయకుడిగా, ఒక దళితుడిగా, ఒక మాదిగోడిగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అన్ని విషయాలు డిమాండ్ చేసిన, కానీ ఈ విషయంలో విజ్ఞప్తి చేస్తున్నా.
విషయం ఏంటంటే ఇవాళ అసెంబ్లీలో మరి మొట్టమొదటే ఇది నేను అమలు చేస్తానని చెప్పటం కూడా నేను హర్షిస్తున్నా. మరి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. అయితే ఒక మాట, ఇప్పుడు మీ నాయకత్వంలో మా జాతి మొత్తం ఆల్మోస్ట్ నిర్వీర్యం అయిపోయింది అన్ని విషయాల్లో కూడా. అటు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మాకు ప్రాతినిధ్యమే లేకుండా జరిగింది. అది మీ నాయకత్వంలో జరిగింది. ఆ చరిత్ర అది నీకే మిగులుతుంది. దాని విషయంలో మీరు ఆలోచించండి. కనీసం ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటుని 100% ఇమ్మీడియట్గా అమలు చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. మాకు బాగా నష్టం జరిగింది ముఖ్యమంత్రి గారు. మీరు యువకులు, మీకు కొన్ని విషయాలు తెలియదు, చెప్తే వినడానికి మీరు సిద్ధంగా లేరు మా లాంటి వాళ్ళ మాటలు. అయితే ఇష్యూ ఏమిటంటే, ఒక పెద్ద మనిషిగా, ఒక అన్నగా నువ్వు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నది మాదిగోడే. తెలంగాణ మొత్తం మాదిగోళ్ళు ఓట్లేస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మాదిగోళ్ళు ఓట్లు వేయకపోతే అసలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసేటోళ్ళే మాదిగోళ్ళు. అటువంటి మాదిగోళ్ళకే తీవ్రమైన మనోవేదన ఉన్నది. నేను 70 ఏళ్ళు ఉన్నా కదా, నేను రేపో మాపో చచ్చిపోతుండొచ్చు, కానీ నిజమేందో ఒకసారి ఆలోచించు. నేను నిన్ను అనాలని నా ఉద్దేశం కాదు, కానీ తీవ్రమైన ఆవేదన. ఇప్పుడు నేను చెయ్యని పదవి లేదు, జీవితంలో నీతి నిజాయితీ కోసం బతికిన అనే విషయం మీకు తెలుసు. ఏదైనా మాట్లాడదామంటే అవకాశం లేనటువంటి పరిస్థితి. రెండోది, ఇవాళ నేను మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అటు రాజకీయంగా మీ నాయకత్వంలో మేము బాగా దెబ్బతిన్నాం, మనోవేదనతో ఉన్నాం, మాకేదో జీవిగంజి పోసినట్టు సుప్రీంకోర్టు మరి మాకు ఒక అవకాశం ఇచ్చింది, రిజర్వేషన్లు అనేటువంటివి రాష్ట్రాలే చెయ్యాలనేటువంటి మాట చెప్పింది, దానికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించింది, వాళ్ళకు ధన్యవాదాలు. ఇవాళ నువ్వు చేస్తే నీకు ధన్యవాదాలు చెప్తాం. ఏదైతే నోటిఫికేషన్లు ఆల్రెడీ ఇష్యూ చేసినప్పటికీ కూడా క్యాన్సిల్ చేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని మళ్ళా రీనోటిఫై చేసి ఏబిసిడీలు అమలు చేయాలని మిమ్మల్ని హృదయపూర్వకంగా నేను కోరుతా ఉన్నా. దయచేసి నేను రాజకీయాల కొరకు మాట్లాడటం లేదు. నేను కాంగ్రెస్ పార్టీగా నువ్వు అన్నా అని పిలిచేది, నేను తమ్ముడా అని పిలిచేది, కానీ ఈ కారణం ఏమైనా నాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నేనున్నా. అయినప్పటికీ మీరు ఈ యొక్క ఏబిసిడి కోసం సుప్రీంకోర్టు ఇచ్చినట్టు జడ్జిమెంట్ను ఇమ్మీడియట్గా అమల్లోకి తీసుకురమ్మని మాత్రమే నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆల్రెడీ నోటిఫికేషన్ రీనోటిఫై చేసి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ ద్వారా అవి ఆపేసి మళ్ళీ రీనోటిఫై చేసి మాదిగలకు న్యాయం చేయమని మాత్రమే, నీకు కూడా వయసులో పెద్ద అయినా నీకు నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ మోత్కుపల్లి గారు. మీ విజ్ఞప్తిని మీ సీఎం గారు కూడా ఆలకిస్తారు. తొందరగానే అమల్లోకి వస్తుంది వర్గీకరణ ఏబిసిడి అనేది మేము కూడా భావిస్తున్నాం. చూద్దాం. మనకు ఇప్పుడు ఇదే అంశంపై క్రెడిట్ వార్ అనేది ఒకటి మొదలైంది తెలంగాణలో ప్రధానంగా. ఎందుకంటే ఇక్కడ మాదిగ సామాజిక వర్గం ఎక్కువ కాబట్టి ఇక్కడ కొంచెం చాలా అన్ని పార్టీలు కూడా దీన్ని క్రెడిట్ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే మాలల్లో మాత్రం కొంత ఆందోళనకరంగా వాతావరణం కనిపిస్తుంది. పిల్లి సుధాకర్ తెలంగాణ మాల మహానాడు అధ్యక్షుడు మనతో ఉన్నారు. ఇప్పటిదాకా మనం మాలల అంశాన్ని ప్రస్తావించలేదు ఇప్పటి వరకు. మాలలు ఈ వచ్చిన సుప్రీంకోర్టు తీర్పుని, రేపు రాబోయే వర్గీకరణని ఏ రకంగా చూస్తున్నారు, వారికి ఎలాంటి నష్టం జరుగుతుందని ఏమైనా ఆందోళన ఉందా, దీన్ని స్వాగతిస్తున్నారా, ఒకసారి మాట్లాడదాం. పిల్లి సుధాకర్ గారు చెప్పండి, ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన ఏదైతే జడ్జిమెంట్ ఉందో దాంతో ఎంఆర్పిఎస్ వర్గీకరణ ఉద్యమానికి ముగింపు వచ్చినట్లు చెప్పొచ్చు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అనేది రాష్ట్ర పరిధిలోకి రానుంది. రాష్ట్రాలు వర్గీకరణ ఇవ్వడానికి అన్ని సుముఖంగా ఉన్నాయి. ముఖ్యంగా ఏపీలో తెలంగాణలో కూడా సుముఖంగా ఉన్నాయి 2 రాష్ట్రాలు. కాబట్టి ఇది అమల్లోకి రాబోతుంది. దీనిపై మీకేమైనా భయాందోళనలు కానీ ఉన్నాయా? లేకుంటే ఇక్కడ 3 ప్రధాన పార్టీల నేతలు, 3 మాదిగా నేతలే వీళ్ళు, అట్లానే మాలలకు వ్యతిరేకులు కూడా ఎవరు కాదు ఇక్కడ ఉన్న వాళ్ళు. మీరు ఏమనుకుంటున్నారు? ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఎలా చూస్తారు? సార్ గుడ్ ఈవినింగ్ సార్. మొట్టమొదటిగా మీ అందరూ చెప్పాల్సుకుంది ఏంటంటే, టెంటీ ద్వారా మాదిగల వెనుకబాటుకు ఎవరైతే వెనుకబాటు అనుకుంటారో వెనుకబాటుకు మాలలు కారణం కాదనే విషయాన్ని మేము స్పష్టంగా చెప్పాల్సుకున్నాం మొదటగా. రెండుగా, ఈరోజు జరుగుతున్నటువంటి తీర్పు ఏదైతే వచ్చిందో ఇది వాస్తవంగా దీని వెనక తెర వెనక జరిగిన రాజకీయాలు వేరే ఉన్నాయండి. అంటే ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే 7 బెంచ్ ఇచ్చే తీర్పును కూడా సికింద్రాబాద్ గ్రౌండ్ లో జరిగినటువంటి బహిరంగ సభలో స్పష్టంగా ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి చెప్పడం అనేది చాలా దారుణమైన సంఘటన. దీన్ని మాదిగల వెనుకబాటు కోసం జరిగినటువంటిది అని మేము భావించట్లేము. కానీ
రాజ్యాంగం అంటే మనకు రాజ్యాధికారం రాకుండా దళితులను విభజించి పాలించేటువంటి సిస్టమ్ ని గతంలో మనువాదాన్ని ఎట్లయితే తీసుకొచ్చిందో ఈ రోజు వర్గీకరణ పేరుతోటి ఆర్టికల్ 341 విచ్ఛిన్నం చేయడం, సమానత్వం ఆర్టికల్ 14 ఈ రోజు దాని మొత్తాన్ని కూడా నాశనం చేసేటువంటి ప్రక్రియలో భాగంగా నేను భావిస్తాను. ఈ రోజు 7 ధర్మాసనాల్లో కూడా 4 అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. మనం ఏం తలుచుకుంటే బాగా అనిపిస్తున్నాయి. అంటే ఒక అంటే సుధాకర్ గారు ఇక్కడ అంటే జడ్జీలకు న్యాయ వ్యవస్థకు కూడా మనం కులాలు మతాలు ఇవి అన్వయించడం కరెక్ట్ కాదు. దాన్ని మనం అలా చూడకూడదు కూడా. ఎందుకంటే మీరు అన్నట్టు వాళ్ళు అగ్రవర్ణాలైనా మాదిగా మాలకైతే వ్యతిరేకులు కాదు కదా వాళ్ళు. ఒకవేళ మీరు అన్నట్టు అలానే చూసినా కాబట్టి దాన్ని అలా చూడొద్దు. మనం మీ అభ్యంతరాలు చెప్పండి, మీది ఏం అభ్యంతరాలు ఉన్నాయో మీరు చెప్పండి సార్. ఇప్పుడు ఈ అదే బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక మనం అలా చూడకూడదు అనే పదాన్ని మేము దాన్ని స్పష్టంగా తీసుకోలేకపోతుంది. ఎందుకంటే న్యాయ వ్యవస్థలో రిజర్వేషన్ లేకపోవడం వల్ల కూడా ఇటువంటి నష్టం జరుగుతున్నాయి. దయచేసి గమనించాలి. ఈ రోజు సరే సుదీర్ఘకాల పోరాటం వాళ్ళు సాధించిన విజయమా లేదా ఇంకోటాన్ని పక్క పెడితే ఈ రోజు రిజర్వేషన్ల ప్రక్రియ మీద రిజర్వేషన్ల వ్యవస్థ మీద దెబ్బ కొట్టాలని మేము భావిస్తున్నాం. మాలమానగా మేము ఎవరిని కించపరచట్లేదు, వాళ్ళ యొక్క పోరాటాన్ని కించపరచట్లేదు, కానీ న్యాయబద్ధంగా మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ అంశాన్ని మీ పోరాటం ఏ రకంగా ఉండబోతుంది? దీన్ని మళ్ళీ జడ్జి మళ్ళీ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. మేము 9th బెంచ్ ఉంటుంది కదండి, జడ్జి అవుతుంది, దానికోసం మేము ప్రయత్నం చేస్తాం. రైట్, థ్యాంక్ యూ సుధాకర్ గారు. మొత్తానికి మాల మహానాడు అధ్యక్షులు చెప్పిన ప్రకారం క్లియర్గా చెప్తున్నారు. ఈ తీర్పును సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. దీనిపై మళ్ళీ న్యాయ పోరాటం చేస్తామని మాల మహానాడు అధ్యక్షుడు పిల్లి సుధాకర్ చెప్తున్నారు. ఇదే అంశంపై చర్చిద్దాం. ముందు మీరే చెప్పాలి రాములు గారు, మీరు ఎస్సీ కమిషన్ మెంబర్గా కూడా గతంలో చేశారు. బీజేపీకి కొంత క్రెడిట్ ఈ వ్యవహారంలో, ఎందుకంటే మోడీ గారు ఇక్కడికి వచ్చి సభ పెట్టారు, సభ నిర్వహించారు, ఇది మీకు వస్తుంది. అయితే మాకున్న సమాచారం ప్రకారం ఎవరు దీనిపై రియాక్ట్ కావద్దంటూ బీజేపీ నుంచి ఏదో కొంత వచ్చినట్టు, అది కులాలు వేరే అంటే మాలల వల్ల వ్యతిరేకత వస్తుందని భయమా ఏంటో తెలియదు. అలాంటిది ఏమైనా ఉందా? దీన్ని మీరు ఎలా చూస్తారు? మాలల ఆందోళనలో అర్థం ఉందా? మీరు ఎస్సీ కమిషన్ మెంబర్, నాట్ మాదిగా, ఆ రకంగా చెప్పండి. మీరు చెప్పినట్టు నేను నేషనల్ ఎస్సీ కమిషన్ మెంబర్గా అవును 3 సంవత్సరాలు ఈ దళిత వర్గాల లోపల పోరాటం చేసి వాళ్ళను మాదిగ కమ్యూనిటీకి జరిగిన అన్యాయాల మీద నేను పోరాడి వాళ్ళకి న్యాయం చేసినాను. అయితే ఇక్కడ ఏంటంటే ఎస్సీ వర్గీకరణ మందకృష్ణ గారు ఎప్పుడైతే బయట నుండి వచ్చినప్పుడు వారిని ప్రత్యేకంగా మేమే వారికి స్వాగతం కలిగి సదాలక్ష్మి తర్వాత టీవీ నాన్న ఇంట్లో పెట్టి వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించడం. తర్వాత అక్కడ జరిగిన చర్చ ఏంటంటే అప్పుడు మన ఈ వర్గీకరణ కంటే ముందు కూడా దళిత సంఘాలు కూడా ఉండే. అరుంధతి బంధు సేవ మండలి మాదిగ సామాజిక వర్గము, అది మొదటిసారిగా అప్పుడు డాక్టర్ టీవీ నారాయణ తర్వాత మన ఎంపీ వాళ్ళు పెట్టినది దీనికంటే ముందు. కానీ ఇతో ఉద్యమకారుడని ఉద్యమాలు చేస్తుండు, అగ్రెసివ్గా ఉన్నాడని ఇతనికి వర్గీకరణ విషయంలో పార్టీలో ఉన్న అన్ని వర్గాలు కూడా ఇది మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఇష్యూ, ఇది అందరం కూడా సహకరించాలని అక్కడ బీజేపీ కానీ ఇక్కడ కాంగ్రెస్ కానీ అక్కడ ఎంఆర్పిఎస్ కానీ టీఆర్ఎస్ కానీ అన్ని వర్గాలు ఉద్దేశం ఒకటే, వర్గీకరణ జరగాలి. మాకు అన్యాయం జరుగుతుంది. మనకు స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలలో 50 సంవత్సరాల నుండి వాళ్ళే మొత్తం పర్సెంటేజ్ తీసుకెళ్తున్నారు. మనకు ఎడ్యుకేషన్ లేదు, మనకు ఐఏఎస్ ఐపీఎస్ లేరు, మనకు డాక్టర్లు లేరు, విద్యా విధానంలో కూడా మనకు సరి అయిన ప్రాధాన్యత ఇస్తలేరు. అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం ఎడ్యుకేటెడ్గా ఉండి అధికారంలో ఉండి వాళ్ళ సహాయ సహకారాలు వాళ్ళకు అందిస్తున్నా ఇక్కడ ఉన్న వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఎవరు పై అధికారంలో లేరనే ఆలోచనతోటి ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమము 1 రోజు 2 రోజులు కాదు, 30 సంవత్సరాల వరకు ఈ ఉద్యమం నడిచింది. అయితే ఈ ఉద్యమం నడిచినప్పుడు మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్కు మందకృష్ణ వెళ్ళిండు, వాళ్ళకి సహకారం అడిగిండు, ఢిల్లీకి పోయిండు, ప్రైమ్ మినిస్టర్లను కలిసిండు, సహాయ మంత్రులను కలిసారు, ఇక్కడున్న ముఖ్యమంత్రులతోటి సహకరించాడు. వారికి ఏదో జరుగుతుంది, న్యాయం జరుగుతుంది అనే ఆలోచనతోటి మేము కూడా ఏ అధికార పార్టీ ఉన్నా మీరు వెళ్ళండి, మనకు కావాల్సింది పవర్, మనకు కావాల్సింది రిజర్వేషన్, మనకు కావాల్సింది హక్కుల ఒక పోరాటం అనే ఆలోచనతోటి మేము కూడా ప్రత్యేకంగా సహకరించడం.
మళ్ళీ దాని తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినప్పుడు అక్కడ ఉన్న రాజకీయ వ్యవస్థలను అంతా చూసి ఇక్కడ మాదిగ సమాజానికి వర్గానికి అన్యాయం జరుగుతుంది, ఇది కరెక్టే అని అతడు కొంత ఆలోచించి ఆయన గవర్నమెంట్లో ఒక స్టాండ్ తీసుకొని అసెంబ్లీలో ఒక తీర్మానం పెట్టి వీళ్ళకు రిజర్వేషన్ ఇవ్వాలి అనేది వాళ్ళు ఆలోచించినప్పుడు రిజర్వేషన్ ఆల్రెడీ ఇచ్చారు, కొంతకాలం నడిచింది. తర్వాత ఇక్కడ మాల వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఢిల్లీలో కూడా ప్రముఖ స్థానంలో ఉన్నవాళ్ళు, సుప్రీంకోర్టులో మీకు తెలిసి జస్టిస్ రామస్వామి అటువంటి వ్యక్తులు కూడా అక్కడ ఉండి దాన్ని సుప్రీంకోర్టు నుండి ఇది చెల్లదు, ఒక స్టేట్కు అవకాశం ఇవ్వదు, ఇది మొత్తం స్టేట్లలో దీని అవకాశం తీసుకోవాలని అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన డిసిషన్ అది మాదిగ వర్గానికి అన్యాయం జరిగింది. ఇప్పుడు మళ్ళీ పాజిటివ్ వచ్చింది. అయితే అన్యాయం జరిగిన తర్వాత మందకృష్ణ కామ్గా లేడు. మందకృష్ణ అంటే అల్టిమేట్ గా రాములు గారు ఈ క్రెడిట్ అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్, ఈ క్రెడిట్ రాజకీయ పార్టీలకు సంబంధం లేదు, జడ్జిమెంట్కి నేను అనట్లేదు. మొత్తానికి ఎంఆర్పిఎస్ ఈ వర్గీకరణ హామీ ఇప్పుడు అమలు కావడానికి సాకారం కావడానికి ఎక్కువ సహకరించింది ఎవరు? మందకృష్ణ పోరాటం చేశారు, పార్టీల పరంగా ఎవరు సహకరించారంటే మీరు ఏం చెప్తారు? మీరు చెప్పింది ఒకటి అర్థం చేసుకోవాలి. మందకృష్ణ గారు మా పార్టీతోటి సత్సంబంధాలు ఏర్పరచడానికి మేము సహకరించినాం. యాజ్ ఎ మాదిగ సామాజికమో అదే ఉద్యమకారుడు ఇతన్ని మేము తీసుకెళ్ళి మా పార్టీకి సంబంధించిన వెంకయ్య నాయుడుతో ఢిల్లీలో కార్యక్రమాలు చేసినాం, హైదరాబాద్ నిజాం క్లబ్లో కార్యక్రమం చేసినాం. ఆ తర్వాత కిషన్ రెడ్డి గారు స్టేట్ ప్రెసిడెంట్ ఆయనతో పరిచయం చేసిన తర్వాత అతనికి నేరుగా అతడు నరేంద్ర మోడీ దగ్గర పరిచయాలు చేపించి నరేంద్ర మోడీకి ఈ విషయాలన్నీ చెప్పినప్పుడు అతనికి అవగాహనకు వచ్చి అతడు కూడా రిపోర్ట్ తెప్పించుకొని వీళ్ళకు రిజర్వేషన్ సరిగ్గా జరుగుతలేదా అన్నప్పుడు అతడు రిపోర్ట్ తెచ్చుకున్నాక ఇప్పటిదాకా ఏ ప్రైమ్ మినిస్టర్ మేము చూసినంత మటుకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు జరిగిన ఏ ప్రైమ్ మినిస్టర్ ఒక్క చిన్న కమ్యూనిటీ మీద అతడు వచ్చి ప్రత్యేకంగా మందకృష్ణ దగ్గరికి వచ్చి తమ్ముడా నేనున్నా, నీ సైనికుడిగా పనిచేస్తా, నీ ఎంబడి నేనుంటా, నీకు కావాల్సింది నేను చేస్తా, రిజర్వేషన్ టర్నింగ్ పాయింట్ అంటారా? అదే టర్నింగ్ పాయింట్. ఇప్పుడు మళ్ళీ మాట్లాడతాం మీతో. ఎట్రోల శ్రీనివాస్ మాట్లాడాక మీరు మాట్లాడండి, ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు, ఎప్పుడు అమల్లోకి తెస్తారు ఏంటి అన్ని మీరే చెప్పాలి. ఇక్కడ రాష్ట్రంలో ఇది రాష్ట్రానికి అవకాశం కాబట్టి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది మనం విన్నాం ఈరోజు అసెంబ్లీలో. గతంలో కేసీఆర్ చేయలేకపోయారు, వర్గీకరణకు మద్దతు ఇవ్వలేకపోయారు, మేము ఇచ్చాం, మా వల్లే సాకారం అయింది అనే రకంగా రేవంత్ రెడ్డి మాట్లాడింది మీరు విన్నారు. అంటే ఇట్లా బీఆర్ఎస్ రోల్ ఏం లేకుండా పోయింది, ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ఉంది, ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, పక్క రాష్ట్రంలో టీడీపీ అలయన్స్ ఉంది. అంటే వాళ్ళు అమలు చేయాలి. ఇప్పుడు మాదిగ రిజర్వేషన్ ఫలాలు ఇచ్చేది వాళ్ళే. ముందుగా వర్గీకరణపై ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు బెంచ్ సభ్యులకు నిజంగా మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో మొదటి నుంచి 30 సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి అన్న మందకృష్ణ అన్నకు, అదేవిధంగా ఎంఆర్పిఎస్లో పాల్గొన్నటువంటి ప్రతి ఉద్యమ నాయకుడికి, ఎందుకంటే ముందుగా అదే మొదటి కాబట్టి నిజంగా ఆయన ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఓర్చుకున్నాడు. ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని నడిపిన ప్రతి ఉద్యమ నాయకుడికి, ప్రతి కార్యకర్తకు ఇది 30 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటం. అదేవిధంగా ఎన్నో ఏళ్ళ పోరాటానికి ఒక గౌరవం దక్కింది, ఎన్నో త్యాగాలకు కూడా ఇలా ఒక గౌరవం దక్కింది. ఒక చరిత్ర అంటే 5 దశాబ్దాల కాలం నాటి పోరాటానికి ఇలా ఒక గొప్ప తీర్పు వచ్చినందుకు వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్ చేస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా 2 విషయాలు. తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే నీళ్లు, నిధులు, నియామకాలు కోసం కొట్లాడినామో, ఎంఆర్పిఎస్ ఉద్యమం కూడా ఎస్సీలో ఉన్నటువంటి మాదిగ ఉపకులాలకు వివక్ష, ఆత్మగౌరవం, అణిచివేత, అదేవిధంగా సామాజిక న్యాయం కోసము ఈ 30 సంవత్సరాల ఉద్యమం జరిగింది. తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లయితే తీసుకుంటామో ఎంఆర్పిఎస్లో ఉన్నటువంటి ఉద్యమాన్ని కూడా ఆ విధంగానే తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్రం 60 సంవత్సరాల పోరాటం కల కేసీఆర్ గారు నెరవేర్చుకున్నారు. ఇలా తెలంగాణలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని కూడా ఇలా మందకృష్ణ లాంటి నాయకులతో పాటు అనేక మంది కొంత విడిపోయినప్పటికీ అనేక మంది ఉద్యమాలు చేయడం వల్ల ఇలా సాకారం జరిగింది. ఇలా దీన్ని ఎవరి క్రెడిట్ ఎవరు అంటే ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ రాజకీయాలు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు, కానీ ముఖ్యమంత్రి గారు మాట్లాడమని నిజంగా బాధాకరం.
ఎందుకనంటే సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకు మీరు ఎవరెవరైతే ఉన్నారో ఇంప్లీట్ చేసింది, అన్ని రాష్ట్రాలను ఇన్ఫ్లేట్ చేసింది. దాంట్లో భాగంగానే ఇలా గవర్నమెంట్లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు పోయి అక్కడ మాట్లాడింది. మేమేమంటున్నామంటే మొట్టమొదటిసారిగా అంటే తెలంగాణ ఉద్యమం ఏర్పడినప్పటి నుంచి మా ఏజెండాలనే ఎస్సీ వర్గీకరణ కోసం శాశ్వతమైనటువంటి పరిష్కారం లభించాలనేది కేసీఆర్ గారి ఆలోచన విధానం మేనిఫెస్టోలో పెట్టినాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా 2014 నవంబర్ 29వ తారీఖున మేము అసెంబ్లీలో తీర్మానం చేసినాం. కళ్యాణ్ గారు అసెంబ్లీలో తీర్మానం చేసినాం. ఇది అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి పేపర్. రెండవది ప్రైమ్ మినిస్టర్ గారిని 2016లో రెండోసారి కడియం శ్రీహరి గారు కొంత టీంతో వెళ్ళిండు. 2015వ సంవత్సరంలో ప్రధానమంత్రిని కలిసినాం. మూడోసారి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2018లో రెండోసారి కూడా మేము తీర్మానం చేసినాం, ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసినాం. ఆనాడు కలిసినటువంటి ఫోటో కూడా మీకు చూపిస్తాం. ఇది కేసీఆర్ గారు, ఆనాటి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. సీఎం గారు ఈ రాష్ట్రంలో అంటే నేను పర్సనల్గా విమర్శిస్తలేరు, మీరు అన్నారు కాబట్టి మాట్లాడుతాను. నాకు ఇప్పుడే సీఎం గారు మీకు కంటిన్యూ మీకే ఇస్తాను. ఎవరో చిన్న ఒక వీడియో క్లిప్ పంపారు, గతంలో కేసీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడిన వీడియో అని పెట్టారు. మీ దినం కూడా వస్తుంది, మీ ఎంబడ కేసీఆర్ ఉంటాడు, ఖచ్చితంగా ఈ రాష్ట్రం ఉంటుంది. 100% ఆ వర్గీకరణను నేను సాధించి చూపిస్తా. ఖచ్చితంగా నేను మీకు నాయకత్వం వహిస్తా, నాకు వదిలిపెట్టండి. రైట్, వీడియో ఏదో ఎస్సీ ఎస్టీ మద్దతుగా మాట్లాడిందే, కాకపోతే ఎక్కడ నాయకత్వం వహించారు, మీరు ఎక్కడ పోరాడారు అనేది ప్రశ్న. ఎంఆర్పిఎస్ ఉద్యమంలో 2009లో గాంధీ భవన్ ముట్టడిలో అన్న ఉంటే నేను చెప్పటాను, అన్నకు ఐడియా ఉంది. ఆ రోజు నేను ఏ చంద్రశేఖర్ అన్న, నేను వికారాబాద్ ఏ చంద్రశేఖర్ అన్న ఎమ్మెల్యే అప్పుడు, నేను మందకృష్ణ అన్న, నేను ముగ్గురం కలిసి కేసీఆర్ గారింటి పోయినా. గాంధీ భవన్ ఇన్సిడెంట్స్ లో బహుశా అన్న కూడా సురేందర్ మాదిగ అనేటువంటి వ్యక్తి ఈ రిజర్వేషన్ను మీరు ఆలస్యం చేస్తుండ్రు అని 2009 వరకు మీరు దాన్ని కమిటీ వేస్తాము, ఉషా మెహర్ కమిటీ చాలా క్లియర్గా చెప్పింది. అసలు ఎస్సీ రిజర్వేషన్ జరగాల్సినటువంటి అనివార్యత ఉన్నది అని చెప్పింది. ఉషా మెహర్ కమిటీ అనివార్యత ఉన్నది, చేయాల్సినటువంటి అనివార్యత ఉన్నదని చెప్పింది. అయినా కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఒత్తిళ్లకు తలొగ్గి ఆనాడు రాష్ట్రంలో కేంద్రంలో 2 చోట్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా చేయలేనటువంటి పరిస్థితిలో 10 సంవత్సరాలు నెట్టుకొచ్చింది. ఆనాడు వర్గీకరణ కోసం ఎవరైతే కొట్లాడినటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు ఉన్నారో అక్కడ సురేందర్ మాదిగ కాలిపోయిండు. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చలనం రాలేదు. వాళ్ళు ఎవరైతే క్షతగాత్రులుగా ఉన్నారో, ఎవరైతే వాళ్ళకు గాయాలైనటువంటి వాళ్ళు ఉన్నారో, మేము వాళ్ళకు ఆర్థికంగా వాళ్ళను ఆదుకున్నటువంటి పాత్ర తెలంగాణ ఉద్యమం రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వమే కొంత వాళ్ళకు ఆర్థిక సాయం చేసింది. ఈ ఫోటో వచ్చేసి 2016లో కేసీఆర్ గారు పర్సనల్గా ప్రధానమంత్రిని కలిసి ఇది శాశ్వత పరిష్కారం చూపండి, ఇది న్యాయమైనటువంటి డిమాండ్ అని ప్రధానమంత్రిని 3 సార్లు కలిసింది. ఇది ఒక ఫోటో చూపించింది. ఇప్పుడు నేనేమంటున్నంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడి, నేను ఈరోజు ఇప్పుడు మీడియాలో వస్తుంది, అందరు తెలిసి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 18 సార్లు ఢిల్లీకి వెళ్ళిండండి. చిత్తశుద్ధి అనేది మీరు చేయవల్ల డిక్లరేషన్ చేసింది. 18 సార్లు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రిని 4 సార్లు కలిసిండు. ఇలా ఈ రాష్ట్ర ప్రజల హక్కులకు చేవేళ్లలో మీరు డిక్లరేషన్ ఎస్సీ వర్గీకరణ కోసం కట్టుబడి ఉన్నాం, మేము రిజర్వేషన్ చేస్తామని చెప్పినప్పుడు ఒక్కసారైనా రిజర్వేషన్ గురించి మాట్లాడుంటే, మీరు ఈ రిజర్వేషన్ కట్టుబడి ఉన్నాం, దీనికి సంబంధించినటువంటి దాంట్లో మీరు ఇనిషియేటివ్ తీసుకొని అని చెప్పినుంటే ఇలా నిజంగానే ముఖ్యమంత్రి గారు చెప్పేది నిజమనుకున్నాం. రెండో ఇంకోటి, ఆర్డినెన్స్ తెస్తామని, ఆర్డినెన్స్ కాదు, ఈరోజు అసెంబ్లీ జరుగుతుంది కదా, ఆర్డినెన్స్ కాదు, చట్టం తేవాలి. అసెంబ్లీలో చట్టం చేసి సవరణ చేసి చట్టం తెచ్చి ఇవాళ మళ్ళీ, ఎందుకంటే 2000కు ముందు ఆల్రెడీ ఎస్సీ మాదిగలు ఒకసారి నష్టపోయింది, ఒకసారి వచ్చింది, తర్వాత పోయింది. ఇది అన్ని రాష్ట్రాలకు
వెంటనే చేయాలన్నారు కదా, ఇవాళ అసెంబ్లీ ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతుంది. Right. చట్టం తీసుకురండి, చట్టం చేయండి. ఎంపడే ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, లేకుంటే గ్రూప్ 3 కానీ, డిఎస్సి కానీ, టెట్ కానీ, విద్యా ఉపాధ్యాయ అవకాశాలలో తక్షణమే వాటిని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలని ఈ వేదిక నుంచి నేను అప్పీల్ చేస్తాను. రైట్, ఎర్రవల్ల శ్రీనివాస్ గారు అడిగింది మీకు అర్థమైంది. ఆర్డినెన్స్ కాదు, చట్టం చేయాలి, అసెంబ్లీ నడుస్తుంది, వెంటనే అమల్లోకి తేవాలని ఒకటి. రెండోది, మీరు చేసిన ప్రయత్నం ఏమీ లేదు 8 నెలల్లో అనేది రెండో పాయింట్. ఒకటి ఫైనల్ మనకు టైం కూడా లేదు, మీరే చెప్పండి, కంక్లూడ్ చేద్దాం. ఇక నేను ఒక విషయం, ఇది 2004లో సుప్రీంకోర్టు రద్దు చేసినట్టు సుప్రీంకోర్టుకు వెళ్ళడంతో అప్పుడు సుప్రీంకోర్టులో ఇది కోర్టులో నడుస్తున్నది. సుప్రీంకోర్టులో రద్దు చేశారు. సుప్రీంకోర్టు రద్దు చేసినాక అది 2010లో ఆల్రెడీ కోర్టులో ఉంది. అదే హైకోర్టు నుండి పంజాబ్ హైకోర్టులో దాన్ని సవాల్ చేసిండ్రు. అక్కడ ప్రభుత్వము, పంజాబ్ ప్రభుత్వము తీసుకొచ్చి సుప్రీంకోర్టుకు అప్పీపింది. సుప్రీంకోర్టులో ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంది, ప్రభుత్వమే వచ్చి ఇది అప్పీల్ చేసింది. ఎక్కడికి? సుప్రీంకోర్టు. దాన్ని అప్పుడు చర్చ జరుగుతుంది. మందకృష్ణ అన్నగారు వాస్తవమే కాంగ్రెస్ పార్టీ దగ్గరికి రాహుల్ గాంధీని కలిసింది వాస్తవమే, సోనియమ్మ గారిని కలిసింది వాస్తవమే. అయితే అప్పుడు అందరూ కూడా మా ప్రధానమంత్రి గారు ఆనాడు హామీ ఇచ్చాడు. కృష్ణన్నని ఇప్పటికి కూడా అడగండి మీరు, ఆయన క్లారిటీగా చెప్పారు ఇది కోర్టులో ఉంది, కోర్టులో ఉండగా కేంద్ర ప్రభుత్వం ఏం చేయరాదు. అవును, అది మీరు అర్థం చేసుకోవాలి. ఇది 2009లో చెప్పిండ్రు, 2011లో చెప్పిండ్రు ఈ విషయాన్ని. ఆయన ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అప్పుడు ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, తర్వాత దామోదర్ నరసింహ వీళ్ళందరూ తీసుకొని సోనియమ్మ గారి దగ్గర, రాహుల్ గాంధీ దగ్గర, ప్రధానమంత్రి దగ్గర కలిసారు. కలిసినప్పుడు కృష్ణ గారు ఇది సుప్రీంకోర్టులో ఉంది, సుప్రీంకోర్టులో ఉండగా మేము నిర్ణయం తీసుకోరాదు, నీకేమి జరిగినా మేము బాధ్యత వహిస్తాం, మీకేమన్నా మా ప్రభుత్వంతో మీకు సహకరించడానికి రెడీ, దానికి అది చెప్పి దామోదర్ నరసింహను ముందట పెట్టారు. ఎవరు? మంత్రి గారు, అప్పుడు డిప్యూటీ సీఎం గారు. ఇప్పుడు మీరు దీన్ని బాధ్యత తీసుకోండి అని చెప్పి ఆయనను ముందట పెట్టి దానికి ఏం ఎక్స్పెండిచర్ అయినా మీరు సుప్రీంకోర్టులో అడ్వకేట్కు ఏది చేసినా మన తరపున చేయాలని చెప్పి ఇది జరిగింది అక్కడ. అయితే ఆనాడు కూడా సుప్రీం కోర్టులో ఉంది కాబట్టి కోర్టులో ఉన్నాక ఆ ప్రభుత్వాలు ఏం చేయలేవు. అవును. రెండోది, అయితే దాన్ని 2011 నుండి ఇప్పటిదాకా వాదుపోవాదాలు జరిగాయి. అది ఎవరి క్రెడిట్ కాదు, అదే అంటున్నా, మీరు క్రెడిట్ కాదు. ఇవాళ బీజేపీ క్రెడిట్ అని 8 నెలల్లో మీరు ఏం చేశారు అనేది ఒకటి, ఇవాళ బీజేపీ క్రెడిట్ అని ఇంకోళ్ళ క్రెడిట్ అని కాదు. ఇది రాజకీయాల్లో పార్లమెంట్ లో చట్టం తీసుకొచ్చి చేసేది కాదు. ఇది కాదు, ఇది ఎవరికి కూడా అది కాదు. ఒక నిమిషం ఆగండి. ఇయ్యాల్లో రేవంత్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ సభల మాధ్య సభల హామీ ఇచ్చి అప్పుడే ఒక కమిటీ వేసి, ఆ కమిటీ వేసి దాని యొక్క మొత్తము చాటా తీసుకొని మొత్తం వెరిఫికేషన్ చేసేటప్పుడు అది సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది, ఇట్లా మేము నిర్ణయాలు తీసుకుంటున్నాము, ఇట్లా నిర్ణయాలు తీసుకుంటున్నాము, మీరు తొందరగా సుప్రీంకోర్టులో ఏదైతే ఆగి ఉన్నదో దాన్ని మీరు కంప్లీట్ చేయాలంటే, ఎక్కడైతే పార్లమెంట్లో సుప్రీంకోర్టుకు చెప్పినప్పుడే కదా దీని యొక్క ప్రధానమంత్రి సుప్రీంకోర్టు ఉన్నప్పుడు ప్రధానమంత్రి గారు రాష్ట్రపతి చెప్పిన వినరు కానీ ఆ విషయం పక్కన పెట్టారు. అట్లా అంటే ఇప్పుడు సీనా చెప్పాడు, టీఆర్ఎస్ నాయకుడే చెప్పాడు, కడియం శ్రీగారును ముఖ్యమంత్రి గారు పోయారు. ఎవరు? ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. వీళ్ళిద్దరు పోయినప్పుడు మరి ప్రధానమంత్రి ఆనాడు ఎందుకు స్పందించలేదు? ఆనాడు ఎందుకు నేను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పండి. ఆనాడు ముఖ్యమంత్రిగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్, కడియం శ్రీగారు ఇప్పుడు సీఎంగా వీళ్ళిద్దరు పోయి వర్గీకరణ చెయ్యాలని లెటర్ ఇచ్చిందని చెప్తున్నారు. మరి ఆనాడు ప్రధానమంత్రి ఎందుకు స్పందించలేదు? నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడికి ఎలక్షన్లలో వచ్చి 2018లో మాదిగలందరినీ యూటర్న్ చేద్దాము, బీజేపీ బెనిఫిట్ చెందాలనే ఆలోచన చేసింది తప్ప నువ్వు 2014 నుంచి 2023 దాకా ప్రధానమంత్రి నువ్వే ఉన్నావు. మరి కేసీఆర్ ఆనాడు చెప్పింది, ఆనాడు కడియం శ్రీగారు చెప్పిందని నువ్వెందుకు వర్గీకరణ ఇప్పుడు నిర్ణయం చట్టం చేయొచ్చు కదా, లేదు కేంద్ర ప్రభుత్వం ద్వారా నువ్వు సుప్రీంకోర్టులో అడ్వకేట్ నియమించవచ్చు కదా, మరి ఎందుకు చేయలేదు? అది చేయలేదు. నెంబర్ 1. నెంబర్ 2, కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
2023 డిసెంబర్ 7 నాడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అర్జెంటుగా ఇక్కడ అడ్వకేట్ జనరల్ను అర్జెంటుగా డిప్యూటీ మంత్రి గారు ఎవరు దామోదర్ నరసింహ గారిని మాదిగా ఎమ్మెల్యేలందరినీ కూడా ఢిల్లీకి పంపించేసి ఎంత ఖర్చైనా పర్వాలేదు అడ్వకేట్ పెట్టండి, ఇది కోర్టులో ఉన్నది కాబట్టి సుప్రీంకోర్టు అడ్వకేట్ పెట్టండి అని చెప్పి అక్కడ అడ్వకేట్ పెట్టించి దానికి ఫీజు అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెల్లించి వాదోపవాదాలలో భాగస్వామ్యం చేసింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఇది మా భాగస్వామ్యం ఉంది. ఈ విషయంలో నేను చెప్తాను కానీ ఒకటి ఇవాళ నువ్వు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ఇక్కడ ఓట్లు దండుకోవాలని బీజేపీ ప్లాన్ చేసింది తప్ప అందుకోసమే మందకృష్ణ గారికి ఇవన్నీ తెలుసు. అందుకోసమే ఒక మాట కూడా చెప్పలేదు. రాజకీయాల్లో నేను వెళ్ళను అన్నాడు, సంతోషం. ఎందుకంటే ఇంతకుముందు మేము ఏది అనుకున్నా సీనైనా మేము ఎవరమైనా ఎప్పుడు అమల్లోకి తెచ్చే అవకాశం ఇప్పుడు ఖచ్చితంగా చేస్తారు. మేము చట్టం ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది, మేము ఇప్పుడే చేస్తారు. ఇలా మధ్యాహ్నం తెలవగానే సీఎం గారిని కలిసాం, అర్జెంటుగా వెళ్ళిపోయి కలిసి కూర్చొని మాట్లాడాం. అన్న ఇది కాదు పరిస్థితి, సీఎం గారికి పూర్తి విషయాలు అవగాహన ఉంది, మీరు చెప్పకముందు అవగాహన ఉంది, నేను చట్టం చేస్తాను ఖచ్చితంగా. ఈ పూర్తిగా వర్గీకరణ జనాభా ప్రాతిపదికన ఇప్పుడు కులగణన జరుగుతుంది ఖచ్చితంగా. మళ్ళీ ఇంకోటి కూడా కులగణన అంటే ఒకటి ఒక విషయం ఇంకోటి ఇక్కడ విషయం. ఇంతకుముందు మొత్తపల్లి నరసింహన్ అన్నాడు 80 లక్షల మంది మాదిగలం ఉండమని చెప్పిండు. అవునా? ఇయల్లో 12% రావాలి మాదిగలకు. ఖచ్చితంగా లెక్కలు తీసుకోవాలి, దాని ప్రకారమే వర్గీకరణ అమలు జరగాలి. అది మేము సీఎం గారికి విజ్ఞప్తి చేశాం. దయచేసి మళ్ళీ పాతదాన్ని బట్టి 7% 8% ఉంటే నష్టం జరుగుతుంది. తెలంగాణ జనాభా ప్రాతిపదికన తెలంగాణలో మాదిగ ఉపకులాలు 80 లక్షలకు ఉంటారు, 75 నుంచి 80 లక్షలకు ఉంటారు. వాళ్ళు 20 లక్షలు వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ జనాభా ప్రాతిపదికన రేపు 12% రిజర్వేషన్ రిజర్వేషన్ లో 12% మాదిగలకు వస్తుంది, 3% వాళ్ళకి పోతుంది. అదే ఆంధ్రలో 9% మాల రెల్లి ఆది ఆంధ్ర అక్కడ వస్తుంది, వాళ్ళకు 9% వస్తుంది. మాలకు అక్కడ 8% మాదిగలు, 6% మాదిగలకు వస్తుంది, 9% మాలకు అక్కడ జనాభా లెక్క. ఇక్కడ జనాభా ప్రకారం ఇక్కడ 12%. అదే ఇది ఎప్పుడు అమల్లోకి ఖచ్చితంగా దాని మీద రేపు పొద్దుగల 9 గంటలకు కూడా సీఎం గారిని కలుస్తున్నాం. ఖచ్చితంగా చట్టం చేయాలని చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు దీని మీద పూర్తి అవగాహనతో చెప్పారు. అయితే నేనేమంటున్నా, గజలకందం గారు మాట్లాడింది ఇది ఈ ఒక్క తెలంగాణనే ఖర్చు పెట్టలేదు, ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది, అడ్వకేట్ పెట్టుకోమని చెప్పింది. ఆ రాష్ట్రాలు పెట్టింది, దీంట్లో స్పెషల్ ఏం పెట్టలేదు. స్పెషల్ కేసు ఏం లేదు, దయచేసి చెప్పండి. ఇప్పుడు నేనేమంటున్నా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మొత్తం ఒక్కడే తీసుకొచ్చి చేయలేదు. నెంబర్ వన్ అదైపోయింది. రెండో అన్న ఒక్కటి నిమిషం రామ్లాన్, రెండో విషయం ఏదైతుందో, ఈ రాష్ట్రాలలో ఇంకా కేసీఆర్ గారు మేము చాలా సార్లు లెక్కలు తీసినప్పుడు 18 నుంచి 20% ఏంటి అనేది మనం చూద్దాం. దాని మీద మొత్తానికి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి ఒక కీలక నిర్ణయం అయితే ఈ రోజు సుప్రీంకోర్టు తీసుకుంది. రిజర్వేషన్లలో ఏబిసిడి వర్గీకరణని రాష్ట్రాలే నిర్ణయించే అధికారం ఉంది. రేపు రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఒక కీలక ప్రకటన చేయబోతుంది. ఆల్రెడీ సభలో ఆర్డినెన్స్ తెస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే ఆర్డినెన్స్ కంటే చట్ట రూపంలో తేవాలి. ఆల్రెడీ అసెంబ్లీ సెషన్ రన్ అవుతుంది కాబట్టి మరి దానికోసం ఏమైనా అసెంబ్లీ సమావేశాలు ఎక్స్టెండ్ చేస్తారా, చట్ట రూపంలో తెచ్చే అవకాశం ఏమైనా ఉందా అనేది రేపు తేలబోతుంది. ఏదేమైనా ఎంఆర్పిఎస్ వర్గీకరణ అంశం అనేది మాత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఒక హాట్ టాపిక్. అందులో తెలంగాణలో ముఖ్యంగా, ఎందుకంటే మందకృష్ణ మాదిగా ఉద్యమం చేసిన యాక్టివిటీ కాబట్టి ఇది ఇక్కడున్న రాజకీయ పార్టీలన్నిటికీ కూడా ఇది చాలా క్రెడిట్ ఫైట్ చేసుకోవాల్సిన అంశం. ఎందుకంటే ఇక్కడ మాదిగల సంఖ్య ఎక్కువ, వాళ్ళకు తమ వల్లే లాభం జరిగిందని చెప్పుకునే ప్రొజెక్షన్ అన్ని పార్టీలు ఇస్తూనే ఉంటాయి. క్రెడిట్ వార్లో ఎవరిని ప్రజలు నమ్ముతారు, ఎవరి వైపు మాదిగా సామాజిక వర్గ ప్రజలు ఉంటారు అనేది మనం వేచి చూడాలి.